తనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మబాద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వకుల్ జాల హక్ వజహకల్ బాతిల్ ఇన్నల్ బాతిల కాన జహూకా. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ కౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేను నా యొక్క అరబీ ప్రసంగంలో ఖురాన్ గ్రంథంలోని 17వ సూర బనీ ఇస్రాయిల్ 81వ వాక్యాన్ని పఠించాను. అది వకుల్ జాల హక్ వజహకల్ బాతిల్ ఇన్నల్ బాతిల కాన జహూకా. దాని అర్థం సత్యం వచ్చేసింది, అసత్యం నశించిపోయింది, అసత్యం నశించక తప్పదు. సుదర్భాషలారా, అన్నిటికన్నా ముందుగా నేను మనందరి సృష్టికర్తైన అల్లాహ్కి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఈ జరిగిన డిబేట్లో పాల్గొనే అవకాశాన్ని దేవుడు నాకు కల్పించాడు కాబట్టి. అదేవిధంగా జరిగినటువంటి డిబేట్ క్రీస్తు శిలువపై చనిపోయారా అనే ప్రశ్నకి సుస్పష్టంగా క్రీస్తు శిలువపై చనిపోలేదు, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో అనే విషయాన్ని దేవుడు ఇంత స్పష్టంగా బయలుపరిచినందుకు నా తరపున, మీ అందరి తరపున కూడాను సృష్టికర్తన అల్లాహ్కి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. పూర్తి డిబేట్ని మీరు వీక్షించారు. ఇదే డిబేట్కి సంబంధించినటువంటి వీడియో సీడీని పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ వారు కూడాను రిలీజ్ చేశారు. అది కేవలం 1 గంట ప్రసంగం మాత్రమే. అదిను పూర్తిగా వారి ప్రసంగం నా యొక్క 5 నిమిషాల ప్రసంగాన్నే ఉంచి రిలీజ్ చేశారన్న విషయము ముందుగానే నేను మీకు తెలియజేశాను. అయితే డిబేట్లో నేను పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి తెలియజేశాను, దేవుడు ఏవైతే లేఖనాలు నా ద్వారా ఇక్కడ బయలుపరిచాడో ఈ లేఖనాలని క్రీస్తు శిలువపై చనిపోలేదు అనే లేఖనాలు ఏవైతే నేను ఇక్కడ తెలియజేశానో వాటిని మీరు ఇప్పుడే ఒప్పుకోవాలనో, వాటికి మీరు ఇప్పుడే సమాధానం చెప్పాలనో కాదు, కనీసం మీరు ఇంటికి వెళ్ళి వాటిని పరిశీలించండి అని. సమాధానం వారికి ఇప్పుడు తెలియకపోతే మరి ఇంటికి వెళ్ళి వారికి సమాధానం చెప్పాలని నేను వాళ్ళని ప్రెస్ చేయట్లేదు. వారు పరిశీలించండి, ఇంటికి వెళ్ళి సత్యం తెలుస్తుంది. నేను వారికి సిన్సియర్గా ఒక అప్పీల్ చేస్తే వారు ఆ లేఖనాలను పరిశీలించకపోగా జరిగిన డిబేట్లో దేవుడు బయలుపరిచిన సత్యాలన్నీ కూడా కట్ చేసేసి వారి ప్రసంగాన్ని మాత్రమే ఉంచి సీడీని రిలీజ్ చేశారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు వారు ఎంతగా సత్యాన్ని జాతే ప్రయత్నం చేశారు అన్నది. అయితే వారు సత్యాన్ని గ్రహించడమా గ్రహించకపోవడం అనేది తన ఇష్టం. అది తను అనుకుంటే సత్యాన్ని గ్రహించుకుని సత్యాన్ని స్వీకరించవచ్చు, లేదనుకుంటే సత్యాన్ని వదిలేసి అసత్యంలో జీవితం గడపవచ్చు. తనకు స్వేచ్ఛ ఉంది. కానీ సత్యాన్ని పూర్తిగా దాచేసి అసత్యాన్నే సత్యంగా వీడియోలో చించుకుంటూ ప్రజల్ని కూడా మోసం చూసే ప్రయత్నం పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు చేశారు. డిబేట్లో పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు మాట్లాడుతూ ఖురాన్ గురించి మాట్లాడారు. వారు ఎప్పుడైతే ఖురాన్ గురించి మాట్లాడారో ఆ విషయం విన్నప్పుడు పాపం వారికి తెలియక ఆ అపోహకు గురై ఈ విషయం మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. వారికి అక్కడే నేను తెలియచేశాను డిబేట్లో, ప్రపంచంలో 2 రకాల ఖురాన్లు లేవు, ప్రపంచంలో ఒకే ఒక రకమైన ఖురాన్ ఉందని స్పష్టంగా తెలియచేసినప్పుడు మరి ఆ విషయం గురించి వారు పరిశీలించకపోగా కార్యక్రమం తర్వాత వారి స్టూడియో రికార్డింగ్లో కూడాను తిరిగి ఖురాన్ గురించి అదే విషయాలు మాట్లాడుతూ ఖురాన్ మీద బురద జల్లే కార్యక్రమం పెట్టారు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే వారు 3 రకాల ఖురాన్లు చూపిస్తున్నాను అని ఈ 3 రకాల ఖురాన్లు చూపించారు. పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు నా చేతిలో అయితే మీరు ఖురాన్లు చూస్తున్నారో ఈ 3 రకాల ఖురాన్లని చూపించారు. చూపించి వారు ఏమన్నారంటే, అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు కాబట్టి చనిపోయాడు. యేసుక్రీస్తు దేవుడైతే తప్పించుకుతాడు, ఆయన దేవుడు కాదు, చచ్చిపోయాడని ఇది చెప్తుంటే, సిలువ వేసేరు కానీ చచ్చిపోలేదని పవిత్ర ఖురాన్ చెప్తుంటే సిలువ వేయలేదు, చచ్చిపోలేదని యేసు ప్రభు గురించి దివ్య ఖురాన్ చెప్తుంది. ఏమండి, వీళ్ళ పుస్తకంలోనే వీళ్ళ ఖురాన్లోనే ఒక క్లారిటీ లేదు. వాస్తవానికి అసలు ఈ ఖురాన్లో ఏముంది రండి మనం పరిశీలిద్దాం. ఉదాహరణకి ముందుగా దివ్య ఖురాన్ని మనం పరిశీలించినట్లయితే వారు 5వ అధ్యాయం 158వ వాక్యం అని చెప్పారు. ఖురాన్లో ఇందాక బ్రదర్ చెప్పిన వాక్యంలోనే 5, 157, 158లో చూసినట్లయితే వారు వారి ప్రసంగంలో రిఫరెన్స్ కూడా తప్పు చెప్పారు. వాస్తవానికి వారు తెలియజేసిన విషయము 5వ అధ్యాయం 158వ వాక్యంలో లేదు. అది ఎక్కడ ఉందంటే ఖురాన్లో 4వ అధ్యాయం సూర నిసా 157వ వాక్యంలో ఉంది. ఆ వాక్యంలో ఏముంది రండి మనం చూద్దాం డీటెయిల్గా. ఈ ఖురాన్లో ఉన్నటువంటి అరబీ వాక్యంని, అరబీ భాషలో ఉన్న వాక్యాన్ని నేను ముందు పఠిస్తున్నాను.
బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వఖౌలిహిం ఇన్నా ఖతల్నల్ మసీహ ఈసా ఇబ్ను మర్యమ వమా ఖతలుహు వమా సలబు వలాకిన్ షుబ్బిహ లహుం وإن الذي يختلفوا فيه لفي شك منه ما لهم به من علمه لاتباع الظن وما قتله يقينا. ఇది అరబీ భాషలో ఉన్నటువంటి ఖురాన్. ఏ వాక్యాలైతే నేను చదివానో ఈ రిఫరెన్స్ లో 4వ అధ్యాయం 157 వాక్యంలో వారు పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు చూపించిన 3 ఖురాన్లలో కూడాను ఈ అరబీ ఇదే విధంగా ఉంది. ఇక రండి మరి దాని అనువాదం ఏ విధంగా ఉందో మనం చూద్దాం. దివ్య ఖురాన్లో దాని యొక్క అనువాదాన్ని చూసినట్లయితే, స్వయంగా మేము మసీహ్ మర్యం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను చంపాము అన్నారు. వాస్తవానికి వారు ఆయనను చంపనూ లేదు, శిలువపైకి ఎక్కించనూ లేదు. కానీ ఆ విషయంలో వారు భ్రమకి గురి చేయబడ్డారు. ఈ విషయం గురించి అభిప్రాయ భేదం వ్యక్తం చేసేవారు కూడా సందేహానికి లోనయ్యారు. దీని గురించి వారికి అసలు ఏమీ తెలియదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. వారు అతనిని నిశ్చయముగా చంపలేదు. ఒమా ఖతలుహు యకీనా అంటే నిశ్చయముగా చంపను లేదు, శిలువపైకి ఎక్కించను లేదు. ఇది 4వ అధ్యాయం 157 వాక్యంలో ఉన్నటువంటి అనువాదం దివ్య ఖురాన్లు. ఆ తర్వాత వారు చూపించినటువంటి ఖురాన్ పవిత్ర ఖురాన్ అని చెప్పారు. ఇది పవిత్ర ఖురాన్ పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు చూపించారు. ఈ పవిత్ర ఖురాన్లో 4వ అధ్యాయం 157 వాక్యాన్ని మనం చూసినట్లయితే, అరబీలో ఏదైతే వాక్యం నేను పఠించానో అదే వాక్యం ఈ ఖురాన్లో కూడా పొల్లు పోకుండా అదే విధంగా ఉంది. మరి ఇక రండి దాని అనువాదాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. మర్యం కుమారుడు అల్లాహ్ ప్రవక్త యేసును మేము నిశ్చయముగా చంపితిమి అని వారందరూ. వారు నిశ్చయముగా అతనిని చంపలేదు, అతనిని శిలువపై వ్రేలాడదీసిరే కానీ చంపలేకపోయిరి. ఇక్కడ గమనించాలి, ఇక్కడేముంది? వారు ఆయనని చంపలేదు, మొదటి విషయం. రెండో విషయం ఏమిటి? వారు ఆయనని శిలువపై వేలాడదీసిరే కానీ చంపలేకపోయిరి. ఇంతకుముందు మనం చూసాము అక్కడ అరబీ భాషలో ఏముందంటే వమా ఖతలుహు వమా సలబుహు. ఈ 2 వాక్యాలు అరబీ భాషలో ఉన్నాయి. వమా ఖతలుహు అంటే అతన్ని చంపలేదు, ఉమా సలబుహు అంటే శిలువపైకి ఎక్కించలేదు. ఖతల్ అంటే చంపడము, ఉమా ఖతలుహు అంటే చంపలేదు అని, సలబుహు అంటే శిలువ వేయడం, వమా సలబుహు అంటే శిలువ వేయలేదు. ఇంత స్పష్టంగా మనకి ఈ విషయం అర్థమవుతుంది. అరబీ భాషలో కనీస జ్ఞానం ఉన్న వ్యక్తి కూడాను వమా ఖతలుహు వమా సలబుహుకి అర్థము అతనిని చంపలేదు, నిశ్చయముగా అతన్ని శిలువపైకి ఎక్కించలేదు అని అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఉన్న అనువాదాన్ని చూసినట్లయితే వారు నిశ్చయముగా అతనిని చంపలేదు, వమా ఖతలుహు దీని అర్థం. ఆ తర్వాత ఏమంటున్నారు? వమా సలబుహుకి వీరు అనువాదం ఏం చేశారంటే అతనిని శిలువపై వ్రేలాడదీసిరే కానీ చంపలేకపోయిరి. ఇది అరబీ భాషలో ఎక్కడ ఉంది? వమా సలబుహు అంటే అతన్ని శిలువ వేయలేదు అని ఉండాలి, శిలువపై వేసిరే కానీ అని ఎక్కడ ఉంది? ఇది అనువాదంలో జరిగినటువంటి పొరపాటు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ అనువాదంలో పొరపాటు ఎందుకు జరిగింది? తెలియక పొరపాటుగా జరిగిందా? ఎంత మాత్రమో కాదు. దీని అనువాదం చేసిన వారు బుద్ధిపూర్వకంగా మోసపూరితతనంతో ఆలోచనతో చేసినటువంటి అనువాదం. అసలు ఈ అనువాదాన్ని ఎవరు చేశారు? ఎందుకు ఈ విధంగా అనువాదం చేయబడింది? ఈ విషయాన్ని తెలుసుకునే ముందు నేను మీకు మరొక విషయాన్ని తెలియచేస్తాను. యేసు వారు బైబిల్లో ముందుగానే తెలియచేశారు. ఏమని? ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వాక్యాన్ని చూస్తున్నట్లయితే యేసు వారు ముందుగానే హెచ్చరించారు, మిమ్మును ఎవడనూ మోసపరచకుండా చూచుకొనుడి. మిమ్మల్ని ఎవరు కూడా మోసపరచకుండా చూసుకొనండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. చూసారా? యేసువారు ముందుగానే చేసిన హెచ్చరిక ఏమిటి? అనేక మంది అబద్ధపు క్రీస్తులు వస్తారు, నేనే క్రీస్తుని ప్రకటించుకుంటారు, జాగ్రత్త, అలాంటి వారితో మీరు మోసపోకూడదని చెప్పారు. అయితే ఇక్కడ మనం తెలుసుకునే విషయం ఏంటంటే యేసువారు హెచ్చరించిన అనేక మంది అబద్ధపు క్రీస్తులలో ఒకడే ఈ ఒక వ్యక్తి మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అనే వ్యక్తి తానే యేసు యొక్క 2వ రాకడని ప్రకటించుకున్నటువంటి అబద్ధపు క్రీస్తు. అయితే మొన్నటికి మొన్న 18వ శతాబ్దంలో
మన భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో పుట్టినటువంటి ఈ మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అనే వ్యక్తి ఒక వర్గాన్ని స్థాపించాడు. అది ఖాదియానీ వర్గం. ఆ ఖాదియానీ వర్గం వారే అనువదించినటువంటిది ఈ ఖురాన్ గ్రంథం. కావాలంటే మీరు చూడవచ్చు, ఇది ఖాదియాన్ నుండి రిలీజ్ చేయబడినటువంటిది. ఖాదియానీ వర్గం వారు ఈ ఖురాన్ని అనువాదం చేశారు. అయితే ఈ అనువాదాన్ని కావాలనే మోసపూరితంగా చేయడం జరిగింది. వీరి యొక్క విశ్వాసం ఏమిటి అంటే, యేసువారు శిలువపై మరణించలేదు, అక్కడ నుండి వారు తప్పించుకొని భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతానికి వచ్చి కాశ్మీర్లో కొంతకాలం జీవితం గడిపారు. అక్కడ యేసువారు మరణించారు, యేసువారి సమాధి నేడు కూడా అక్కడ ఉంది అని వీరి యొక్క ఈ వర్గం వారి యొక్క విశ్వాసం. మరి ఈ విషయాన్ని పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు విశ్వసిస్తారా? వీరి ప్రకారముగా యేసు రెండో రాకడ ఉంది. ఆ రెండో రాకడ మరెవరో కాదు, మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అనే వ్యక్తి నేనే ఆ క్రీస్తుని రెండో రాకడని ప్రకటించుకున్నారు. వారు చేసినటువంటి అనువాదం ఈ ఖురాన్ గ్రంథం. ఇలాంటి అనువాదాన్ని యేసువారు చెప్పారు, జాగ్రత్త, మోసపోకూడదు, ఇలాంటి వారి వల్ల పడకూడదంటే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు అలాంటి వారి అనువాదాన్ని తీసుకొచ్చి మన ముందు చూపించడము కడు శోచనీయమైన విషయం. అయితే ఈ విధంగా అనువాదం చేసినందుకు గాను ఈ ఖాదియానీ వర్గాన్ని పూర్తిగా ముస్లిం వర్గం నుండి బహిష్కరించడం జరిగింది. ఈ ఖురాన్ని ఈ ఖాదియానులు ఏదైతే ట్రాన్స్లేషన్ చేశారో, బుద్ధిపూర్వకంగా ఏదైతే ప్రజల్ని దారి తప్పించే ప్రయత్నం చేశారో, ఈ ఖురాన్ గ్రంథాన్ని పూర్తి ముస్లిం సమాజం బ్యాన్ చేసేసింది. ఖురాన్ని ఇస్లామిక్ కంట్రీస్ లో ఈ ఖురాన్ బ్యాన్ చేయబడి ఉంది. అలాగా బ్యాన్ చేయబడిన ఈ ఖురాన్ని పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు తీసుకొచ్చి చూపించడము నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయితే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు వ్యంగ్యంగా ఏమన్నారంటే, మీ అల్లా అరబ్బీలోనే స్ట్రాంగా, తెలుగులో స్ట్రాంగ్ కాదా? అరబ్బీ భాషలో ఉన్న ఖురాన్నే రక్షించాడా? తెలుగు భాషలో ఉన్న ఖురాన్ ఎందుకు రక్షించలేకపోయాడు, ఎందుకు రక్షించలేదని ప్రశ్నించారు. అనేకమైన ఎందుకు అనే ప్రశ్నలకి జవాబు మనం చెప్పలేము. ఉదాహరణకి క్రైస్తవుల విశ్వాసం ప్రకారంగా యేసువారు చనిపోయారు, 3 రోజుల తర్వాత తిరిగి లేచారు, ఆ తర్వాత ఆరోహణై పైకి వెళ్ళిపోయారు అని క్రైస్తవుల విశ్వాసం. నేను ఒకవేళ వారిని ప్రశ్నిస్తే, ఆరోహణై పైకి ఎందుకు వెళ్ళిపోయారండి? భూమి మీదనే ఉండి ప్రళయం వరకు నేను చనిపోయి తిరిగి లేచాను, నేను చనిపోయి తిరిగి లేచిన ప్రజలందరికీ కనబడుతూ చెప్పొచ్చు కదా, సాక్ష్యం చెప్పొచ్చు కదా, ఎందుకు పైకి వెళ్ళిపోయారు, ఎందుకు భూమి మీద ఉండలేదు అని ఎందుకు అని ప్రశ్నిస్తే సమాధానం మీ దగ్గర ఉందా? అనేకమైన ఎందుకు అనే ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్పలేరు. అయితే సృష్టికర్త నుండి అల్లా కేవలం అరబ్బీ భాషలోనే స్ట్రాంగ్ కాదు, ఆయన సర్వశక్తిమంతుడు, అన్ని భాషల్లోనే స్ట్రాంగే. కాబట్టి అనువాదంలో కాసింత లోపం జరిగినప్పటికీ వెంటనే పట్టుకుని ఏర్పాటు చేశాడు, అంతగా రక్షించాడు అరబ్బీ భాషలో ఉన్న ఖురాన్ని అల్లా సుబ్హానహు తఆలా. ఖురాన్ గ్రంథంలోని ఒక్క వాక్యం యొక్క అనువాదం తేడా చేసినందుకే బుద్ధిపూర్వకంగా ఖాదియానులు ముస్లింలు కాకుండా పోయారు. ఇంతగా దేవుడు సృష్టికర్త అనే దైవం ఖురాన్ని రక్షించాడు. ఇది ఖురాన్ యొక్క ప్రత్యేకత. మరి బైబిల్ విషయానికి వస్తే, బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక అక్షరం కాదు, ఒక పదం కాదు, ఒక వాక్యం కాదు, ఒక అధ్యాయం కాదు, పుస్తకాలైతే చేర్చిన వారు క్రైస్తవులు కాకుండా పోవటం లేదు. పుస్తకాలు తీసేసినా కానీ వారు క్రైస్తవులు కాకుండా పోవటం లేదు. ఉదాహరణకి 73 పుస్తకాలు ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ బైబిల్ని విశ్వసించేవారు క్రైస్తవులే. దానికన్నా 7 గ్రంథాలు తీసేసి, దానికన్నా 7 పుస్తకాలు తగ్గించి 66 పుస్తకాలు ఉన్న బైబిల్ని విశ్వసించేవారు కూడాను క్రైస్తవులే. వారు క్రైస్తవులు కాకుండా పోలేదు. 66 పుస్తకాల కన్నా 10 పుస్తకాలు ఎక్కువగా ఉన్నటువంటి బైబిల్, చారిస్మాటిక్ వర్షన్ బైబిల్, 76 పుస్తకాలు ఉన్న బైబిల్ని విశ్వసించేవాడు క్రైస్తవుడే. 26 పుస్తకాలున్న బైబిల్ని విశ్వసించేవాడు క్రైస్తవుడే. ఎన్ని గ్రంథాలు నమ్ముతున్నా, చివరికి 15 గ్రంథాలు ఉన్న బైబిల్ కూడా ప్రపంచంలో అందుబాటులో ఉంది. రకరకాల బైబిల్స్. ఏ బైబిల్ని నమ్మినా కానీ, ఏ బైబిల్ని విశ్వసించినా కానీ వారు క్రైస్తవులు కాకుండా పోవట్లేదు. ఇది బైబిల్ యొక్క పరిస్థితి. కానీ ఖురాన్ ఒక్క వాక్యం యొక్క అనువాదం తేడా వచ్చినందుకే పట్టుబడి వారు ముస్లింలు కాకుండా పోయారు. ఇది ఖురాన్ యొక్క ప్రత్యేకత, ఖురాన్ని దేవుడు రక్షించేటువంటి విధానం. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇతర గ్రంథంలో కూడా లేనటువంటి ఒక వాక్యం ఖురాన్లో మనకు కనబడుతుంది. అదేమిటయ్యా అంటే, ఖురాన్ గ్రంథంలో 15వ సూరా అల్ హజ్ర్ 9వ వాక్యంలో చూసినట్లయితే, ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్, ఈ గ్రంథాన్ని స్వయంగా నేను అవతరింపచేశాను,
దీన్ని రక్షించే బాధ్యత స్వయంగా నేనే వహిస్తున్నాను అని సృష్టికర్త అన్న దైవం తెలియజేస్తున్నాడు. ఈ గ్రంథాన్ని నేను అవతరింపచేశాను, దీన్ని రక్షించే బాధ్యత నేనే వహిస్తున్నాను. చూడండి, ఖురాన్ యొక్క రక్షించేటువంటి బాధ్యత స్వయంగా సృష్టికర్త అన్న దైవమే తీసుకున్నాడు. ఈ ఖురాన్లో రవ్వంత విషయాలు కలపడం కానీ, ఒక చిన్న పళ్ళు కూడా తీసివేయడం కానీ ఇప్పుడు కాదు, ప్రళయం వరకే సంభవించదు. ఖురాన్ని అనేక రకాలుగా దేవుడు రక్షించాడు. ఉదాహరణకు ఒక విధానాన్ని చూసినట్లయితే, ఖురాన్ని రక్షించే విధానం హాఫిజే ఖురాన్, అంటే ఖురాన్ పూర్తి ఖురాన్ని కంఠస్థం చేసిన వారిని హాఫిజే ఖురాన్ అంటారు. ఈ ప్రపంచంలో చూసుకున్నట్లయితే కనీసం 6 సంవత్సరాల వయసు నుండి అతి ఎక్కువగా 60 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి ప్రజలు లక్షలాది మంది ఖురాన్ యొక్క హాఫిజులు ఉన్నారు. పూర్తి ఖురాన్ని కంఠస్థం చేసిన వారు ఉన్నారు. ఉదాహరణకి ఈ ఖురాన్లో 114 అధ్యాయాలు ఉన్నాయి. పూర్తి అది మొదటి అక్షరం నుండి చిట్ట చివరి అక్షరం వరకు పొల్లుపోకుండా బైహాట్ చేసిన వారు ఉన్నారు. ఈ ఖురాన్ గురించి ఒకప్పుడు ప్రధానమంత్రిగా నుండి వాజ్పేయి మాట్లాడుకుంటూ వారు ఏమన్నారంటే, ప్రపంచంలో ఉన్న ఖురాన్లన్నీ తీసుకొచ్చి మనం కాల్ చేసినా కానీ మరుసటి రోజు కొత్త ఖురాన్ని తీసుకురాగలుగుతారు ముస్లిం, ఎందుకంటే ఖురాన్ మొత్తం వారి హృదయ పలకాలలో కంఠస్థం చేయబడింది అన్నారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఏదైతే బైబిల్ మనం చూస్తున్నామో మొత్తం బైబిల్ని కంఠస్థం చేసిన వారు ప్రపంచంలో ఒక్క వ్యక్తి కూడా లేరు. ఇది బైబిల్ యొక్క పరిస్థితి. ఖురాన్ని దేవుడు ఎలాగా రక్షించాడో ఈ విధంగా మనం చూస్తున్నాము. దీనికి మనందరం కూడా సృష్టికర్త అన్న దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. అయితే గమనించదగ్గ విషయం ఏమిటంటే, చివరికి ఈ ఖాదియానీల దగ్గర ఉంటే ఈ ఖురాన్ గ్రంథంలో అరబీ భాషలో, మూల భాషలో మాత్రం రవ్వంత తేడా కూడా వారు చేయలేకపోయారు. ఇది దేవుని యొక్క గొప్పతనం. ఆ తర్వాత పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఈ ఖురాన్ని 3వ ఖురాన్గా ఈ ఖురాన్ని చూపించడం జరిగింది. మరి ఈ ఖురాన్ గురించి చూపించారు. ఈ ఖురానే మజీద్ అని వారు తెరిచి మరి మనకు చూపించడం జరిగింది. ఈ ఖురాన్లో వారు మాట్లాడుకుంటూ వారు ఏ విధంగా చూడండి, ప్రజలను ఏ విధంగా దారి తెప్పించే ప్రయత్నం చేశారు. 4వ అధ్యాయము 157వ వాక్యంలో ఆ ఖురాన్లో సిలువ వేశారని ఉంది, మరొక ఖురాన్లో సిలువ వేయలేదు అని ఉంది. ఈ ఖురాన్ని చూపించుకుంటూ ఖురానే మజీద్ని ఈ ఖురాన్లో ఏముందయ్యా అంటే, అదే 4వ సూర 157వ వాక్యం గురించి మాట్లాడుకుంటూ వారు ఏమన్నారో తెలుసా, యేసు నిజముగా దేవుడైతే తన్ను మరణం నుండి రక్షించుకొనగలడు కదా, అట్లు కానేరదు అని ఉంది అని వారు తెలియజేశారు. చూడండి ఎలాగ ప్రజల్ని దారి తప్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీ ముందు నేను 4వ అధ్యాయం 157వ వాక్యంలో ఉన్న విషయం నేను మీకు ముందు చదివి వినిపిస్తాను. మీరు నా చేతిలో చూస్తున్నారు ఖురానే మజీద్ 4వ సూర సూర నిసా 157వ వాక్యం యొక్క అనువాదం. దేవుని ప్రవక్తయును మర్యమునకు పుత్రుడును అగు ఈసాను చంపితిమని పలికినందు వలన శిక్ష పొందితిరి. వారు అతనిని చంపలేదు మరియు శిలువపై నెక్కింపలేదు. చూసారా, వారు అతనిని చంపలేదు, శిలువపై నెక్కింపలేదు, శిలువపై ఎక్కించలేదని స్పష్టంగా అదే అనువాదం ఉంది. అనువాదంలో ఎలాంటి పొరపాటు లేదు. కానీ వారు చదివిన విషయం ఎక్కడి నుంచి చదివారో తెలుసా? ఈ 4వ అధ్యాయం 157వ వాక్యం కాకుండా వారు ఒక అధ్యాయం తర్వాత 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదివారు. ఆ 17వ వాక్యంలో ఏముందో అది కూడా మనం పరిశీలిద్దాం. 17వ వాక్యంలో వారు చదివిన విషయం ఏమిటంటే, ఇది 5వ సూర 17వ వాక్యంలో ఉన్నటువంటి ఒక కింద ఉన్న విషయాన్ని చదువుతున్నారు. యేసుక్రీస్తు దేవుడైనచో తన చావును తప్పించుకొనగలడు కదా, అట్లు కానేరదు. పాపం పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఖురాన్ గ్రంథం ఎలా చదవాలో తెలియదు. నా చేతిలో నుండి వారు చదివిన ఈ ఖురాన్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యమైన ఖురాన్ ఉంది, దేవుని వాక్యము ఉంది, దేవుని వాక్యం యొక్క అనువాదము ఉంది, దేవుని వాక్యం యొక్క అనువాదం యొక్క వ్యాఖ్యానము ఉంది. అంతేకాదు అనువాదకర్త యొక్క కామెంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. వారు చదివింది దేవుని వాక్యము కాదు, దేవుని వాక్యం యొక్క అనువాదము కాదు, ఆ అనువాదం యొక్క వ్యాఖ్యానము కూడా కాదు. వారు ఏం చదివారు? అనువాదకర్త యొక్క కామెంట్ చదివారు. అసలు వాక్యంలో ఏముంది ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను. 5వ సూర 17వ వాక్యంలో అరబీలో ఉన్న విషయం ఏమిటంటే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం లకద కఫరల్లజీన ఖాలు ఇన్నల్లాహు వల్ మసీహ్ ఇబ్ను మర్యం. దాని అర్థం ఏమిటంటే, మర్యం పుత్రుడే యేసునే దేవుడు అని పలికిన వారు నిశ్చయముగా విశ్వాసులైరి. మర్యం కుమారుడైన యేసుని ఎవరైనా దేవుడు అంటే వారు నిశ్చయంగా అవిశ్వాసులైపోతారు అన్న వాక్యం ఉంది. ఆ వాక్యానికి అనువాదం కింద వ్యాఖ్యానం, ఆ వ్యాఖ్యానం తర్వాత అనువాదకర్త కామెంట్ చేస్తున్నాడు. ఏమని కామెంట్ చేస్తున్నాడు? యేసే దేవుడైనచో అంటే దేవుడు కాదు, దేవుడైనచో మీరు అనుకుంటున్నారు కదా యేసు శిలువపై చనిపోయారని, తన మరణం నుండి రక్షించుకొనగలడు కదా
అని కామెంట్ చేస్తారు. వాస్తవానికి యేసు దేవుడు కాదు, ఖురాన్ చెప్తుంది. యేసు శిలువపై మరణించను లేదు, ఖురాన్ చెప్తుంది. ఈ విధంగా పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఒక వాక్యానికి మరొక వాక్యాన్ని కలగాపులకం చేసి ఆ ఉన్న కామెంట్స్ని కూడా ఖురాన్ లాగా చూపించి ప్రజల్ని ఒక మోసం చేసే ప్రయత్నం చేశారు. ఈ విధంగా పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు చేసినటువంటి ఒక ప్రయత్నం. మరి ఈ డిబేట్లో నేను వారికి తెలియజేసినప్పుడు వారు పరిశీలించకపోగా వారు స్టూడియో రికార్డింగ్లో మాటల్లో కూడాను తిరిగి ఖురాన్ మీద బురద జల్లేటువంటి పని చేశారు. ఈ విధంగా వారు చేయకుంటే చాలా మంచిగా ఉండేది. పరిశీలించినట్టయితే దేవుడు వారికి సన్మార్గాన్ని చూపించేవాడు. అయితే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి నేను డిబేట్ మధ్యలో కూడా గుర్తు చేశాను, నేటి అంశం యేసు శిలువపై ఎక్కారా ఎక్కలేదా అనేది డిబేట్ కాదండి. ఈరోజు డిబేట్ ఏంటి? క్రీస్తు శిలువపై చనిపోయారా చనిపోలేదా అనేది డిబేట్ అని వారికి చెప్పినప్పటికీ దాదాపుగా 15-20 నిమిషాలు సిలువ ఎక్కారని ఉంది, సిలువ ఎక్కలేదని ఉంది అని వారికి తెలియదు. వారికి జవాబు నేను చెప్పాను, వారి స్టూడియోలో మళ్ళీ చెప్పారు కాబట్టి వివరంగా నేను ఇక్కడ తెలియజేయడం జరిగింది. అసలు విషయం ఏమిటి? క్రీస్తు శిలువపై చనిపోయారా చనిపోలేదా, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులు. మరి ఈ అంశం గురించి వారు మాట్లాడుతూ వారు ఏమన్నారంటే, ఈ బైబిల్లో ఉన్న స్వార్థికులు రాస్తున్నారు. ఎవరయ్యా అంటే వాళ్ళు కళ్ళతో చూసిన వారు సాక్ష్యం చెబుతున్నారు, కళ్ళతో చూసిన వారు రాస్తున్నారు అన్నారు. యేసు ప్రభు యొక్క మరణం అయిన వెంటనే కళ్ళతో చూసి రాసింది, అదే చెప్పాను. ఒక విషయం మనం తెలుసుకోవాలి. నేను చాలా మంది క్రైస్తవులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా మంది క్రైస్తవులు ఇదే విధంగా నాతో మాట్లాడారు. ఏమని? ఈ సువార్తలు ఏవైతే ఉన్నాయో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 కూడాను, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 కూడాను యేసు శిష్యులే అనే భ్రమలో చాలా మంది ఉన్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే, ఈ మత్తయి, మార్కు, లూకా, యోహానులో మధ్యలో నుండి మార్కు, లూకా ఈ ఇద్దరు యేసు శిష్యులు కాదు. మీరు ఎలా చెప్తున్నారండి వీరిద్దరు యేసు శిష్యులు కాదని? యేసుకున్నటువంటి 12 మంది శిష్యులు ఈ మార్క్, లూకా లేరు. ఎలా చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. బైబిల్ గ్రంథంలో అనేక ప్రదేశాల్లో యేసు యొక్క 12 శిష్యుల పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి మత్తయి సువార్త 10వ అధ్యాయం 2-4 వాక్యాలు మనం చదివితే అక్కడ యేసు యొక్క 12 మంది శిష్యుల పేర్లు మనకు కనబడతాయి. ఉదాహరణకి చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 2-4 వాక్యాలు చూసినట్లయితే ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, ఎవరండి ఆ 12 మంది? మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడుగు ఆంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడుగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయ్యను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడగు సీమోను, ఆయనను అప్పగించినటువంటి ఇస్కరయోతు యూదా. ఈ 12 మంది పేరు స్పష్టంగా ఉన్నాయి. ఈ 12 ఎక్కడ మార్కు అని కానీ లూకా అని కానీ మనకు కనబడడం లేదు. మార్కు, లూకాలు యేసు యొక్క ఈ 12 మంది అపోస్తలులో వారు ఉన్నటువంటి వారు కాదు, ఇంత మాత్రము కాదు. ఇది మార్కు మరియు లూకా యొక్క పరిస్థితి. ఆ తర్వాత మిగిలిన 2 సువార్తలు అవేమిటి? మత్తయి సువార్త, యోహాను సువార్త. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, బైబిల్ని పరిశీలించి చదివి బైబిల్ని పరిశీలనగా మనం చూస్తే మనకు తెలిసే సత్యం ఏమిటంటే, మత్తయి సువార్త రాసింది యేసు శిష్యుడైన మత్తయి కాదు, యోహాను సువార్త రాసింది యేసు శిష్యుడైనటువంటి యోహాను కాదు. ఎలా చెప్తున్నారండి? బైబిలే మనకు సాక్ష్యం చెప్తుంది. ఉదాహరణకి మత్తయి సువార్త రాసింది మత్తయి కాదని మత్తయి సువార్తలో మనకు తెలుస్తుంది. ఉదాహరణకి మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వాక్యం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మత్తయి సువార్త ఎవరు రాశారనే విషయం మనకు తెలుస్తుంది. ఇక రండి మనం చదువుదాం. ఇది మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వాక్యంలో ఉన్న విషయాన్ని నేను మీకు చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చొని ఉండిన మత్తయి అను ఒక మనుషుణ్ణి చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. జాగ్రత్తగా చూడండి. ఒకవేళ మత్తయే యేసు శిష్యుడైన మత్తయే రాసి ఉన్నట్లయితే ఆ వాక్యం ఎలా ఉండాలి? యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉన్న మత్తయి అను ఒక మనుషుణ్ణి చూసి అని ఉండదు. మత్తయి అను నన్ను చూసి అని రాయాలి. ఒక మనుషుణ్ణి చూసి అంటే రాస్తుంది మత్తయి కాదు. నన్ను వెంబడించమని అతనితో చెప్పగా కాదు, నాతో చెప్పగా అని మత్తయి రాయాలి. అతడు లేచి ఆయనను వెంబడించను. అతడు లేచి కాదు, నేను లేచి ఆయనను వెంబడించను అని ఉండాలి. అక్కడ నేను అని సంభాషణ లేదు. అతడు మత్తయి అని ఒక మనుష్యుడు గురించి ఎవరు రాస్తున్నారు? మరొకడు రాస్తున్నాడు. ఈ విషయాన్ని తెలిసినటువంటి వ్యక్తి, ఈ విషయాన్ని గురించి విన్నటువంటి వ్యక్తి రాస్తున్నాడు. ఇది
ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వాక్యం ప్రకారంగా మత్తయి సువార్త రాసింది యేసు శిష్యుడైన మత్తయి కాదు. అందుకే చూడండి, అసలు ఇది మత్తయి సువార్త కాదు, మత్తయి ప్రకారముగా ఉన్నటువంటి సువార్త. దీన్ని ఉదాహరణకి నేను మీకు హెబ్రూ మరియు గ్రీక్ భాషలో ఉన్న బైబిల్ని చూపిస్తాను. మీరు నా చేతిలో గ్రీక్ మరియు హెబ్రూ భాషలో ఉన్న బైబిల్ మీరు చూస్తున్నారు. ఈ బైబిల్ని చూసినట్లయితే మత్తయి సువార్త గురించి ఏముంది ఇక్కడ? ఇక రండి, దానికి సంబంధించిన విషయ సూచికలో వెళ్దాం. కొత్త నిబంధనలో ఉన్న విషయ సూచిక. ఇది కొత్త నిబంధనలో నుండి విషయ సూచిక మీరు చూస్తున్నారు. అక్కడ ఏముందండి? ద గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ. గాస్పల్ ఆఫ్ మాథ్యూ అని లేదు, ద గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ అంటే మత్తయి ప్రకారముగా ఉన్నటువంటి సువార్త. మత్తయి ప్రకారంగా ఎవరు రాస్తున్నారు? మరెవరో రాస్తున్నారు. మత్తయి రాసే సువార్త కాదు, అకార్డింగ్ టు మాథ్యూ, మత్తయి ప్రకారముగా మరెవరో రాస్తున్నటువంటి సువార్త. ఇదే విషయంలో యోహాను సువార్త రాసింది యేసు శిష్యుడైన యోహాను కాదు. యోహాను ప్రకారముగా మరెవరో సువార్త రాస్తున్నారు, యోహాను ప్రకారముగా సువార్త. ఆ విషయాన్ని కూడా చూసుకున్నట్లయితే ద గాస్పల్ అకార్డింగ్ టు జాన్, జాన్ ప్రకారముగా యోహాను ప్రకారముగా ఉండే సువార్త మరెవరో రాస్తున్నారు అన్న విషయం తెలుస్తుంది. మరి యోహాను సువార్త రాసింది యేసు శిష్యుడైన యోహాను కాదని వివరంగా మనకు ఎలా తెలుస్తుందంటే యోహాను సువార్త చదువుతో మనకు తెలుస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 34, 35 వాక్యాలు మనం చదివితే మనకేం తెలుస్తుందో చూద్దాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 34, 35 వాక్యాలు. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూసినవాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇది చూసినవాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. అతని ఇచ్చేటువంటి సాక్ష్యము సత్యమే అని ఎవరు చెప్తున్నారు? రాసే వ్యక్తి రాస్తున్నాడు, చూసిన వ్యక్తి రాయడం లేదు. అతను చెప్పే సాక్ష్యము సత్యము అని రాస్తున్న వ్యక్తి అంటున్నాడు. అంటే చూసిన వ్యక్తి రాయలేదన్న విషయం స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. రాసింది యోహాను కాదు. ఆ తర్వాత మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. అతడు అని ఎవరంటున్నారు? అతడు అనటం లేదు, మరొక వ్యక్తి అంటున్నాడు. ఇంకా వివరంగా తెలియాలంటే ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని మేమెరుగుదుము. చూడండి, గమనించండి, ఇతని సాక్ష్యము సత్యమని మేమెరుగుదుము అని ఎవరంటున్నారు? రాసే వ్యక్తి అంటున్నాడు. రాస్తున్న వ్యక్తి మాత్రం యోహాను కాదని ఇదే గొప్ప సాక్ష్యం. అంటే ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏమిటి? నలుగురు స్వార్థకుల్లో ఇద్దరు స్వార్థకులు, మార్క్, లూకా మాత్రమే శిష్యులు కానే కాదు. మత్తయి సువార్త రాసింది యేసు శిష్యుడైన మత్తయి కాదు. యోహాను సువార్త రాసింది యేసు శిష్యుడైన యోహాను ఎంత మాత్రము కాదు. పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు మరీ మరీ చెప్పారు, కళ్ళతో చూసిన వారు సాక్ష్యం చెప్తున్నారు, కళ్ళతో చూసిన వారు రాస్తున్నారని. కళ్ళతో చూసిన వాడు ఎవ్వడు కూడా అక్కడ రాయటం లేదన్న విషయము ఇక్కడ వాస్తవం మనకి బయలుపడింది. ఇది ఒక విషయం. మరొక విషయం, పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఏమన్నారంటే, బైబిల్ ప్రకారముగా యేసు శిలువ మీద ఉన్నప్పుడు అక్కడ యేసు శిష్యుడైన యోహాను ఉన్నాడు అని చాలాసేపు వాదించారు, అనేక సార్లు చెప్పారు. నేను క్లియర్గా ఆయనకి యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యుడైన యోహాను ఉన్నాడు కదండి అని చెప్పాను. మరి చివరికి ఏమన్నారంటే, యోహాను ఉన్నాడని ఒక్క మాటలో ఒప్పుకోవచ్చు కదా అన్నారు. ఒప్పుకోవాలంటే యోహాను అక్కడ ఉంటే కదా ఒప్పుకోవడానికి. యోహాను యేసు శిలువ వేసిన సమయంలో లేరు. దీనికి అనేక లేఖనాలు ఆధారంగా ఉన్నాయి. ఉదాహరణకి యేసువారిని పట్టుకున్నప్పుడు యేసు శిష్యులందరూ కూడాను చెదిరిపోతారు, పారిపోతారు, యేసువారిని ఒంటరిగా వదిలిపెట్టేస్తారని అనేక లేఖనాలు ఉన్నాయి. ఉదాహరణకి యోహాను సువార్తలు చూసుకున్నట్లయితే 16వ అధ్యాయం 32వ వాక్యంలో చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. ఒక వాక్యాన్ని చదివేటప్పుడు పరిశీలనగా చదివితే ఒక సత్యం మనకు బయలుపడుతుంది. అక్కడ ఉన్న వాక్యం ఏమిటి? యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వాక్యం. యేసువారు చెప్తున్నారు, ఇదిగో మీలో ప్రతి వాడును, శిష్యులతో అంటున్నారు, మీలో ప్రతి వాడును అంటే యోహాను మినహా కాదు, యోహాను కూడా కలుపుకొనే, ప్రతి వాడును ఎవరి ఇంటికి వారు చెదిరిపోవును, నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. యేసువారిని ఒంటరిగా వదిలిపెట్టేటటువంటి సమయం వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. ఒంటరిగా పెడతారు అంటే యోహాను తనతో పాటు ఉంటే ఒంటరిగా వదిలిపెట్టినట్టు ఎలా అవుతుంది? మీలో ప్రతి వాడు ఎవరింటి వారు చెదిరిపోతారు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టే గడియ వచ్చున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను.
ఏమంటున్నారు? యోహాను నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేను అనటం లేదు, తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేను. ఈ వాక్యంలో మరొక విషయం మనకేం తెలుస్తుందంటే, తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను చావుకి మరణానికి వదిలిపెట్టాడు, నన్ను రక్షించుకుంటారన్న విషయం కూడా ఉంది. మరొక విషయం ఏమిటంటే, యేసువారు ఒంటరిగా వదిలిపెట్టబడతారు, శిష్యులందరూ కూడా పారిపోతారు, చెదిరిపోతారు అన్న విషయము స్పష్టంగా యేసువారు చెప్తున్నారు. ఆ తర్వాత యోహాను అక్కడ ఉన్నాడని వాదించడము ఈ లేఖనానికి విరుద్ధంగా మాట్లాడినట్లే. మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే బైబిల్లో మార్కు సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యంలో చూసినట్లయితే యేసు తన శిష్యులకు చెప్తున్నారు. ఏమంటున్నారో చూడండి. మీరందరూ కూడాను నా విషయంలో అభ్యంతరపడి చెదిరిపోతారు. ఏలైనగా ఏ విధంగా చెదిరిపోతారంట? గొర్రెల కాపరిని కొట్టుదును, ఆ మందలో ఉన్నటువంటి గొర్రెల్ని చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. చూడండి, ఇది మామూలు విషయం కాదు, రాయబడి ఉన్న విషయం. రాయబడి ఉన్న విషయము జరగకుండా ఉంటుందా? ఏమి రాయబడి ఉంది? గొర్రెల కాపరిని కొట్టినప్పుడు మందలో ఉన్న గొర్రెలన్నీ చెదిరిపోతాయి అన్నప్పుడు ఆ యోహాను ఉంటాడని అర్థమవుతుందా? ఎంత మాత్రము కాదు, లేఖనం ప్రకారముగా అక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారన్న విషయమే మనకు అర్థమవుతుంది. మరి ఈ మాట యేసువారు శిష్యులతో అన్నప్పుడు ఈ శిష్యుల యొక్క స్పందన ఏమిటి? శిష్యులు ఏమంటున్నారు? దాని కింది వాక్యాలు చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 29 నుండి మన వాక్యాలు చదువుకుంటూ వస్తే యేసువారితో పేతురు అంటున్నాడు, మీ విషయంలో యేసు, నీ విషయంలో అందరూ అభ్యంతరపడినను నేను మాత్రం అభ్యంతరపడను, నేను మాత్రం పారిపోను, నిన్ను వదిలిపెట్టని పేతురు అంటున్నాడు. పరలోకపు తాళపు చేతులు ఇవ్వండి పేతురు అంటున్నాడు. ఆ మాట అన్న తర్వాత యేసువారు ఏమంటున్నారు ఆ పేతురుతో? నేటి రాత్రి కోడి 2 మారులు కుయ్యక మునిపే 3 సార్లు నేనెవరో నీకు తెలియదని నువ్వు చెప్తావు అని ఖచ్చితంగా యేసువారు చెప్తే దానికి పేతురు ఆశ్చర్యపోయి పేతురు ఏమంటున్నాడు తెలుసా? కావాల్సి వస్తే నీతో పాటు కలిసి నేను చావనేలా చేస్తాను, కానీ నువ్వెవరో తెలియదని నేను అన్నాను కాక అనను అని ఖచ్చితంగా చెప్తాడు. పేతురు కూడా చెప్పాడా? కాదు, దాని కింద ఉంటుంది, అట్లు వారందరూ అన్నారు. శిష్యులందరూ అంటున్నారు. ఏమంటున్నారు చూడండి, యేసయ్యా నిన్ను పట్టుకున్నప్పుడు మేము పారిపోము, అవసరమైతే చావనేలా చేస్తాము, కానీ నిన్ను మాత్రం మేము నువ్వెవరో మాకు తెలియదని మాత్రం అనము. కానీ యేసువారు ఏమంటున్నారు? యేసు లేఖనం మీరందరూ పారిపోతారు. పేతురుతున్నారు, అసలు నేనెవరో నీకు తెలియదు అన్నట్టుగా నువ్వు మాట్లాడతావు, కోడు కుయ్యక ముందు 3 సార్లు నేనెవరో నువ్వు అని ఒట్టు పెట్టుకుని మరీ చెప్తావని యేసువారి లేఖనం. మరి యేసువారి లేఖనాలు నెరవేరలేదా? యేసువారు చెప్పిన మాట నెరవేరదా? ఏమైంది? బైబిల్ ఏం సాక్ష్యం చెప్తుంది? ఏం జరిగింది? మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, యేసును పట్టుకోవడం కోసం అక్కడ సైనికులు వచ్చినప్పుడు శిష్యులందరూ వారిని విడిచిపెట్టి పారిపోయాననే వాక్యం మనకు కనబడుతుంది. శిష్యులందరూ వారు పారిపోయారు. ఎందుకు? యేసువారు అనేక సార్లు చెప్పారు, ఏ శిష్యులను వదిలిపెట్టి మీరు బలహీన విశ్వాసులు, అల్ప విశ్వాసులు, మూర్ఖతరం వారలారా, విశ్వాసం లేని వారలారా, ఇంకెంతకాలం నేను మీతో కూడా ఉండునని అనేక సార్లు శిష్యులు అనేక సార్లు తిట్టారు. ఆ బలహీన విశ్వాసులు ఏంటి, ఆ మూర్ఖతరపు విశ్వాసులు, విశ్వాసం లేని వారని ఎవరైతే తిట్టారో ఆ శిష్యులు మేము మాత్రం పారిపోము, మేము మాత్రం చెదిరిపోము, మేము మాత్రం అభ్యంతరపడమని చివరికి ఏం చేశారు? పారిపోయారు. కానీ యేసువారి ఆ లేఖనం కూడా నెరవేరాలి కదా. ఏ లేఖనం? నువ్వెవరో నాకు తెలియదని పేతురు అనాలి కదా. అందుకోసం ఏం జరిగింది చూడండి. పేతురు అక్కడి నుంచి దాక్కుని వారిని వెంబడిస్తున్నాడు, యేసుని వెంబడించుకుంటూ. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ విషయాలు ఎక్కడున్నాయి చూడంండి. పేతురు వెంబడిస్తున్నాడు వెనక నుంచి. పేతురు వెలుపటి ముంగట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతన్ని చూచి అతని వద్దకు వచ్చి, నీవు గలిలయైన యేసుతో కూడా ఉండిన వాడవి కదా అంటుంది. నువ్వెవరవో? నువ్వు యేసుతో పాటు ఉన్నవాడివే కదా, ఏ శిష్యుల్లో నువ్వు వాడివే కదా అని పేతురుని చూసి అనగానే అతను భయపడిపోతాడు పేతురు. అందుకు అతను ఏమంటున్నాడు చూడండి, 70వ వాక్యంలో ఏముంటుంది? అందుకు నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతులు నాకు తెలియవు అంటున్నాడు. ఎవరు చెప్తున్నావో అది నాకు తెలియదు అంటున్నాడు చూడండి. అందరి ముందు సాక్ష్యం చెప్తాడు. ఆ తర్వాత అతడు నడవలో వెళ్ళి తర్వాత అక్కడ మరొక చిన్నది అతనిని చూసి, నువ్వు నజరేయుడైన యేసుతో కూడా ఉండిన వాడిని వారితో చెప్పగా వెంటనే అతను ఏమన్నాడు చూడండి, పేతురు ఏమన్నాడు? వెంటనే పేతురు ఏం చేస్తున్నాడు? 72వ వాక్యాన్ని చూసుకున్నట్లయితే అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, యేసుతో పాటు ఉన్న వాళ్ళలో నేను ఉండలేదు, ఒట్టు అంటున్నాడు. అతను ఒట్టు పెట్టుకుంటున్నాడు పేతురు. ఆ తర్వాత ఆ మనుషుడు నేను ఎరుగను. ఏ మనుషుడు? యేసును నేను ఎరుగను అంటున్నాడు. ఆ తర్వాత అక్కడ నుండి కొంతమంది చూసి యేసును అక్కడ పేతురుని చూసి అంటున్నాడు, నిజమే నీవు వారిలోని వాడవే కదా అని అన్నప్పుడు అక్కడ అందుకు పేతురు ఏమంటున్నాడంటే, అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టి పెట్టుకొనుటకును మొదలుపెట్టాను.
అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, యేసు ఎవరో నాకు తెలియదు, ఒట్టు శపించుకుంటున్నాడు. ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత కోడి కుయ్యనే కూసింది, లేఖనం నెరవేరింది. చివరికి అసలు ఈ శిష్యులు నేను నిన్ను వదిలిపెట్టకుండా ఉండిపోతాము, పారిపోమని ఇంత ఖచ్చితంగా చెప్పినటువంటి శిష్యులు ఎందుకు పారిపోయారు? పేతురు ఎందుకు అసలు ఆయన ఎవరో నాకు తెలియదని ఎందుకు అన్నాడు? కొన్ని గంటలు కూడా జరగలేదు. యేసువారు చెప్పారు పేతురుతో, నేనెవరో ఎరుగను నువ్వు అంటావంటే నేను చావనైనా చేస్తాను కానీ అలా అనను అన్న కొన్ని గంటల లోపే ఆయన ఎవరో నాకు తెలియదు బొట్టు పెట్టుకుంటూ శపించుకుంటూ ఎందుకు చేశాడంటే వారి విశ్వాసం యొక్క బలహీనత. యేసువారు చెప్పారు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనము అన్నారు. వారు చావుకు భయపడ్డారు. అమ్మో ఎక్కడ నన్ను చంపేస్తారో అన్నారు. మరి కొన్ని విషయాలు చూస్తున్నట్లయితే యేసువారు వారి శిష్యుల యొక్క పరిస్థితి గురించి తెలియజేశారు. ఉదాహరణకి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 26 వాక్యంలో, మరియు మత్తయి సువార్త 14వ అధ్యాయం 31 వాక్యంలో, అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 16 వాక్యంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వాక్యంలో, మరియు లూకా సువార్త 9వ అధ్యాయం 41 వాక్యము, లూకా సువార్త 24వ అధ్యాయం 25 వాక్యంలో యేసువారు తన శిష్యుల్ని ఏమని మాట్లాడుకున్నారు? అల్ప విశ్వాసులారా, అంటే విశ్వాసం బలహీనంగా ఉన్నటువంటి వారలారా, మూర్ఖతరము వారలారా, మందబుద్ధులారా, విశ్వాసం లేని వారలారా అని వారి విశ్వాసాన్ని బలహీనంగా చూయించుకుంటూ యేసువారు తిడుతున్నారు. అలాంటి బలహీనమైన విశ్వాసులు చివరికి చావుకు భయపడి యేసును వదిలిపెట్టి పారిపోతారని వ్రాయబడి ఉన్నది కదా. వ్రాయబడి ఉన్నట్టుగా జరిగింది. యోహాను అక్కడ ఉన్నాడు అని వాదించడము ఈ లేఖనాలన్నిటికీ విరుద్ధంగా మాట్లాడమే. కానీ పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వాక్యాలు చూపించి వారు ఏమన్నారంటే ఈ వాక్యాల ప్రకారంగా యేసు శిలువ మీద ఉన్నప్పుడు అక్కడ యోహాను ఉన్నాడు అని వాదించారు. మరి ఆ వాక్యాలు మనం తెలిసి చూసామనుకోండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వాక్యాలు అక్కడ యోహాను అనే పేరే మనకు కనపడదు. అక్కడ ఏం కనబడుతుంది? అసలు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారు ఎవరెవరు యేసు శిలువ వేసినప్పుడు ఉన్నారని అంటే మత్తయి సువార్తికుడు, మార్కు సువార్తికుడు, లూకా సువార్తికుడు, యోహాను సువార్తికుడు, ఈ నలుగురు కూడా అక్కడ సాక్ష్యం చెప్తున్నారు. ఎవరున్నారో పేర్లు కూడా తెలియచేయడం జరిగింది. ఉదాహరణకి అక్కడ ఎవరున్నారా అంటే జబదేయ కుమారుల తల్లి మరియు మగ్దలేని మరియా, యేసేపు మరియు మోషే యొక్క తల్లి అయిన మరియా, యేసు తల్లి అనేటి మరియా, ఈ నలుగురు అక్కడ ఉన్నారని, మరికొంతమంది స్త్రీలు ఉన్నారని పేర్లతో పాటు ప్రస్తావన ఉంది. ఒకవేళ అక్కడ యేసు శిష్యుడైన యోహాను ఉంటే ఒక్క సువార్తికుడైన యోహాను అనే పేరు రాసి ఉండాలి కదా. ఒక్క సువార్తికుడు కూడాను పేరు మెన్షన్ చేయలేదంటే యేసు శిష్యుడైన యోహాను అక్కడ లేడన్న విషయం మనకు తెలుస్తుంది. మరి వాక్యంలో ఏముంది? యేసు ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు. అక్కడ యేసు తల్లి అయిన మరియా పక్కనే యేసు ప్రేమించినటువంటి శిష్యుడు ఉంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ప్రేమించిన శిష్యుడిని చూసి యేసువారు అంటారు. ఆ ప్రేమించిన శిష్యుడిని చూసి ఆ శిష్యుడితో అంటాడు కదా, ఇదిగో నీ తల్లి అని అప్పచెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఏం తెలిసింది? ఆ ప్రేమించిన శిష్యుడే యోహాను అని వాదించారు పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు. ఆ ప్రేమించిన శిష్యుడే యోహాన్ అయితే ఇప్పటివరకు మనం చూసిన లేఖనాలన్నీ కూడాను నిరర్ధకమైపోతాయి. ఆ లేఖనాల ప్రకారంగా శిష్యులందరూ పారిపోయారు. ఒంటరిగా వదిలిపెట్టబడాలి యేసువారు. యోహాన్ అక్కడ ఉంటే ఒంటరిగా వదిలిపెట్టినట్టు కాదు, ఆ లేఖనం నిరర్ధకమైపోతుంది. మరి ఆ శిష్యుడు ఎవరు? మరి యోహాను సువార్త 19వ అధ్యాయం 26 వాక్యంలో అక్కడ యేసు ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు అని ఉంది కదా. ఆ శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు యేసుకున్న 12 మంది శిష్యుల్లో మాత్రం ఒకడు కాదు. ఎందుకు 12 మంది శిష్యులు మాత్రం పారిపోవాలి? లేఖనాల ప్రకారంగా అక్కడున్న శిష్యుడు ఎవడండి అంటే 12 మంది కాకుండా అనేక మంది శిష్యులు ఉన్నారు అంటుంది బైబిల్. ఉదాహరణకి మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వాక్యం ప్రకారంగా యోసేపు అనేవాడు కూడా యేసు శిష్యుడే అని ఉంది. అయితే ఈ 12 మంది శిష్యులు కాక మరెవరో శిష్యుడు అక్కడ ఉండి ఉంటాడు. లేదండి ప్రేమించిన శిష్యుడు యోహానే అని ఎవరైనా వాదిస్తే ఒక్క విషయం పొరపాటు పడుతున్నారని గమనించాలి. ఎందుకంటే ఇది యేసు మీద వేసేందుకు ఒక నింద. ఎందుకు? యేసువారు ఏమన్నారు? యోహానుని మాత్రమే యేసు ప్రేమించారా? మరెవరిని ఏ శిష్యుడిని ప్రేమించలేదా? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అని బోధించిన యేసువారు కేవలం యోహాన్నే ప్రేమించాడండి. యోహాను మాత్రమే ప్రేమించిన శిష్యుడు అంటే మరెవరిని ప్రేమించలేదు. ఆయన మాత్రం నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించని బోధించారే తప్ప ఆయన ఎవరిని ప్రేమించలేదు అన్నట్టుగా ఉంటుంది. యేసువారు ప్రతి ఒక్కరిని ప్రేమించారు. ఆ ప్రేమించిన శిష్యుల్లో ఒక శిష్యుడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నది మాత్రం యోహాను, ఎంత మాత్రమూ కాదు. ఇప్పటివరకు మనకు తెలిసిన విషయాలు ఏమిటంటే కళ్ళతో చూసిన వారు ఎవరు కూడా రాయడం జరగలేదు. యేసు శిలువ వేసినప్పుడు యోహాను అక్కడ లేడు. కాబట్టి నేను పదే మన క్రైస్తవ సోదరులకు ఏం చెప్తానంటే, మనం ఏదైతే అనుకుంటుంటామో, మనం ఏదైతే ఆలోచిస్తుంటామో మన ఆలోచనని బైబిల్లో వెతకవద్దు. బైబిల్లో ఉన్న విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనం అనుకున్న విషయం బైబిల్లో వెతికితే ఇలాంటి పొరపాట్లే వస్తాయి. ఇప్పుడు మనం బైబిల్లో ఉన్న 4 సువార్తల గురించి చూసాం. 4 సువార్తలు మార్కు మరియు లూకా యేసు శిష్యులు కాదని,
మత్తయి సువార్త మత్తయి రాలేదు, యోహాను సువార్త యోహాను రాయలేదని, యేసును సిలువేసినప్పుడు యోహాను అక్కడ లేడు అన్న విషయము స్పష్టంగా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇలాంటి బైబిల్ని చూసి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఏమన్నారంటే, ఈ బైబిల్ FIR, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని బైబిల్ని చూపించుకుంటూ వారు మాట్లాడారు. యేసు ప్రభు వారి యొక్క మరణం యొక్క FIR, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది బైబిల్లో మాత్రమే ఉంది. అసలు FIR అంటే ఏమిటి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఏమిటో తెలిస్తే వారు ఎప్పుడు కూడా వారి జీవితంలో బైబిల్ ఈజ్ FIR అని మాత్రం అనేవారు కాదు. ఎందుకంటే FIR అంటే ఏమిటి, ఉదాహరణకి ఒక దగ్గర ఒక సంఘటన మర్డర్ జరిగింది అనుకోండి. మర్డర్ జరిగితే జరిగినటువంటి ఆ మర్డర్కి సంబంధించి రిపోర్ట్ చేయబడాలి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేయబడాలి. ఆ రిపోర్ట్ ఎప్పుడు చేయబడుతుంది? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే మర్డర్ అయిన వెంటనే తెలుసుకునేది. కనీసము ఎంత ఆలస్యమైన 2-3 గంటలు, 12 గంటలు, 20 గంటలు ఆలస్యమైన కనీసం 24 గంటల లోపలైనా రిపోర్ట్ చేయబడాలి. లేదండి బాగా ఆలస్యం అయిపోయింది, కనీసం 24 రోజులలో అయినా రిపోర్ట్ చేయబడాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే 24 రోజుల్లో కూడా రిపోర్ట్ చేయబడలేదు అనుకోండి, కనీసం 24 వారాల్లో అయినా రిపోర్ట్ చేయబడాలి. కానీ ఏ బైబిల్ గురించి అయితే వీరు చెప్తున్నారో, బైబిల్ ప్రకారంగా యేసు సిలువ వేయబడిన ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ సువార్థికులు సువార్త రాశారు, దీని గురించి స్వయంగా పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారే సాక్ష్యం ఇస్తున్నారు. వినండి. బట్ ఎప్పుడు రాశారంటే మనందరికీ తెలుసు, యేసు ప్రభు 33.5 సంవత్సరాల్లో చనిపోయారు. విత్ ఇన్ 25 ఇయర్స్ లో ఆ టైంలోనే వారు ఉంటుండగానే వారు ప్రత్యక్షంగా రాయబడినవి. ఏమంటున్నారు? విత్ ఇన్ 25 ఇయర్స్ అంటే 25 సంవత్సరాల లోపే రాశారట. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడే మీరు జరిగిన డిబేట్కి సంబంధించిన వీడియో సీడీని చూశారు. అయితే ఈ వీడియో సీడీని మీరు కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఈ డిబేట్లో ఏం జరిగింది, ఏం మాట్లాడటం జరిగింది, ఎంత శాతం మీరు చెప్పగలుగుతారు? మంచి మేధాశక్తి ఉంటే, మంచి జ్ఞాపక శక్తి ఉంటే జరిగినట్టుగా ఒక 90% చెప్పగలుగుతారేమో. సరే ఈ రోజు వదిలేండి, 24 గంటల తర్వాత అడిగితే మరికొన్ని విషయాలు మర్చిపోతారు. నెల రోజుల తర్వాత నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఈ డిబేట్లో ఏం విన్నారండి, ఏం చూశారంటే దాదాపుగా సగం విషయాలు మర్చిపోతారు. అదే సంవత్సరం తర్వాత అడిగితే అంతెందుకు 25 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఆ డిబేట్ గురించి అడిగారు అనుకోండి, ఏ డిబేట్, ఎవరో బ్రదర్ షఫీ, ఎవరో పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్, కనీసం పాస్టర్ పేరు నా పేరు కూడా మీరు మర్చిపోతారు. ఇది మానవుడి యొక్క మేధాశక్తి, మానవుడికి జ్ఞాపక శక్తి. 25 సంవత్సరాల పరిస్థితి, ఆ 25 సంవత్సరాల లోపే రాశారు అని తను స్వయంగా చెబుతూ ఇదే బైబిల్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని మాట్లాడడం చాలా హాస్యాస్పదమైన విషయం. అయితే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఇక్కడ కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బైబిల్లో ఉన్న సువార్తలు ఎప్పుడు రాయబడ్డాయన్నారు? విత్ ఇన్ 25 ఇయర్స్ అన్నారు. కానీ వాస్తవానికి అది నిజం కాదు. వాస్తవం ఏమిటి? ఈ బైబిల్లో ఉన్న సువార్తలు ఎప్పుడు రాయబడ్డాయి? బైబిల్ యొక్క గ్రంథ చరిత్రను మనం చూసినట్లయితే, బైబిల్లో ఏ సువార్త ఎప్పుడు రాయబడింది అని ఆ చరిత్రను మనం పరిశీలించినట్లయితే వాస్తవం తెలుస్తుంది. ఉదాహరణకి డాక్టర్ టి జాన్ రత్నం గారు, పాస్టర్ గారు, వీరు బైబిల్ గురించి అనేక పరిశోధనలు చేశారు, బైబిల్ చరిత్ర గురించి. ఆ తర్వాత బైబిల్ గ్రంథ చరిత్ర అని ఒక బుక్ కూడా రాయటం జరిగింది. ఈ బుక్ని మీరు తీసుకొని చదవచ్చు. ఈ బుక్లో వారు ఏమంటున్నారు చూడండి. వారు ప్రతి బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకం గురించి ఆ పుస్తకం చరిత్ర రాస్తున్నారు. మరి అదేవిధంగా కొత్త నిబంధనలో ఉన్నటువంటి సువార్తలు, ఇతర గ్రంథాలు వారి గురించి వాటి చరిత్ర రాస్తున్నారు. మత్తయి సువార్త గురించి వారు ఏమంటున్నారు చూడండి. మత్తయి సువార్త ఎప్పుడు రాయబడింది? క్రీస్తు శకం 85 సంవత్సరాల సమయంలో, 85 సంవత్సరాల లోపు రాయబడింది. ఇది విత్ ఇన్ 25 ఇయర్స్ రాయబడింది కాదు. 85 సంవత్సరాల తర్వాత రాస్తే ఆ చూసిన వ్యక్తికి, విన్న వ్యక్తికి ఏం గుర్తుంటుందని రాస్తారు. మార్కు సువార్త ఎప్పుడు రాయబడింది? క్రీస్తు శకం 65 సంవత్సరాల తర్వాత. లూకా సువార్త ఎప్పుడు రాయబడింది? క్రీస్తు శకం 80 సంవత్సరాల తర్వాత. యోహాను సువార్త, ఏ యోహాను సువార్త గురించి అయితే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు డిబేట్లో మరీ మాట్లాడారో అది ఎప్పుడు రాయబడింది అంటే క్రీస్తు శకం 90 సంవత్సరాల సమయంలో రాయబడింది. 90 సంవత్సరాల సమయంలో రాయబడిందంటే ఎంతవరకు గుర్తుండుంటుంది, ఎంతవరకు దీన్ని అథెంటిసిటీగా మనం తీసుకోగలుగుతాం అన్నది ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి బైబిల్ నుంచి ఈ బైబిలే FIR అనటము, ఇది ఆ పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారి మూర్ఖత్వము, అమాయకత్వం అర్థమవటం లేదు. వాస్తవానికి ఈ బైబిల్ ఎప్పుడు రాయబడింది అన్న విషయం మనం చూసాం. జాన్ రత్నం గారు తెలియజేసిన వివరాలే కాకుండా ఇంటర్నెట్లో బైబిల్ హిస్టరీ అని మనం చూసినట్లయితే, న్యూ టెస్ట్మెంట్ యొక్క హిస్టరీ చూసుకున్నట్లయితే వారు కూడాను ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇలాగే మనకు లభిస్తుంది తప్ప పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ వారు చెప్పినట్టుగా మాత్రము లభించడం లేదు. ఇదే ఖురాన్ గురించి మాట్లాడుతూ పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఏమన్నారంటే, యేసు తర్వాత ఇప్పుడు 600 సంవత్సరాల తర్వాత ముహమ్మద్ ప్రవక్త వారు చెప్పిన మాటలను ఎలా నమ్మాలి అన్నారు.
అయితే అసలు ఈ ఖురాన్ అంటే ఏమిటో తెలియక ఖురాన్ గురించి కనీస అవగాహన లేదు కాబట్టే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఈ విధంగా మాట్లాడారని నేను అనుకుంటాను. ఈ ఖురాన్ గ్రంథం అంటే ఏమిటి? ఈ ఖురాన్ గ్రంథం యొక్క వాస్తవికత ఏమిటి? ఖురాన్ గ్రంథంలో 26వ సూరా షూరాలో 192, 193 వాక్యాలు చూసినట్లయితే ఈ ఖురాన్ గ్రంథం యొక్క వాస్తవికత ఉంది. ఈ ఖురాన్ గ్రంథం ఎలా వచ్చింది? దీనిని సకల లోకాల సృష్టికర్త అయిన ప్రభువు అవతరింపచేశాడు. సకల లోకాల సృష్టికర్త అవతరింపచేసిన గ్రంథము. ఈ గ్రంథాన్ని తీసుకుని విశ్వసనీయమైనటువంటి జిబ్రాయిల్ దైవదూత అంటే గాబ్రియల్ దేవదూత ఈ గ్రంథాన్ని తీసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హృదయ పలకంపై అవతరింపచేశాడు. ఈ ఖురాన్ని అవతరింపచేసింది సకల లోకాల సృష్టికర్త. ఈ ఖురాన్ని తీసుకుని వచ్చింది జిబ్రాయిల్ అలైహిస్సలాం. ఈ ఖురాన్ ఎవరి వద్దకు వచ్చిందా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకి అవతరించినటువంటి గ్రంథం. ఇది ప్రవక్త ముహమ్మద్ వారు స్వయంగా చెప్పిన విషయాలు కాదు. అయితే ఏలియా యొక్క ఆరోహణ జరిగిన సంఘటన క్రీస్తుకు ముందు ఎప్పుడో 900 సంవత్సరాల క్రితం జరిగింది. మరి ఏలియా ఆరోహణ గురించి ఆ తర్వాత 400 సంవత్సరాల తర్వాత మలాకి ప్రవచించలేదా? ఏలియా రెండో రాకడ గురించి మరి ఆ విషయాన్ని మీరు విశ్వసించలేదా? ఏలియా యొక్క ఆరోహణ అయిన 900 సంవత్సరాల తర్వాత యేసువారు ఆ ఏలియా యొక్క రెండో రాకడ గురించి మాట్లాడుతూ ఈ బాప్తిజం ఇచ్చే యోహానే ఆ ఏలియా అని యేసువారు చెప్తే మనం విశ్వసించలేదా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వాక్యంలో మీరు విశ్వసించినట్లయితే ఈ బాప్తిజం ఇచ్చే యోహానే ఆ ఏలియా అని చెప్పారు కదా. మరి 900 సంవత్సరాల తర్వాత చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని విశ్వసించగను అని అనటము ఎలాంటి మూర్ఖత్వం విషయం అనిపిస్తుందంటే, అదే 600 సంవత్సరాల తర్వాత అవతరించినట్టు ఈ ఖురాన్ని ఎలా విశ్వసించాలి అనడం కూడా అంతే మూర్ఖత్వం అని మనకు అర్థమవుతుంది. సృష్టికర్త అల్లాహ్ యేసును క్రీస్తుగా పంపి అతన్ని విశ్వసించి అన్నప్పుడు యూదులు యేసుని క్రీస్తుగా విశ్వసించకుండా అవిశ్వాసులు అయిపోయారు. యేసుని దేవుడు సజీవంగా పైకి ఎత్తుకున్నప్పుడు ఆ విషయంలో భ్రమకిలోనైపోయి యూదులు క్రైస్తవులు యేసుపై మరణించారు అని అనుకున్నారు. మరి ఈ ప్రజల యొక్క భ్రమలను దూరం చేయడం కోసము సకల లోకాల సృష్టికర్త అనే దైవం ముహమ్మద్ ప్రవక్త ద్వారా సత్యాన్ని బయలుపరిచాడు. క్రీస్తు శిలువపై చనిపోలేదనే సత్యాన్ని కూడా బయలుపరచడం జరిగింది. యేసువారు పుట్టక ముందు నుంచే యేసువారు శిలువపై మరణించిన అనేక లేఖనాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ లేఖనాలని నమ్మనటువంటి వారి గురించి యేసువారు శ్రమపడిన 3 దినముల తర్వాత తమ శిష్యులకు కనబడి అవే లేఖనాలు గుర్తు చేశారు. తను సజీవంగా ఉన్నాను, తను మరణించలేదని అక్కడ చెప్పారు. అయినప్పటికీ నమ్మనటువంటి వారి గురించి సృష్టికర్త తన దైవము 600 సంవత్సరాల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అదే విషయాన్ని వారికి తెలియచేశారు. యేసువారు నిశ్చయముగా శిలువపై మరణించలేదు అనే విషయాన్ని. అయితే ఈ విషయాన్ని నమ్మకపోవడం ఎలాంటి విషయం అంటే, మోషే వారికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన 1300 సంవత్సరాల తర్వాత యేసువారు వాటిలో నుంచి కొన్ని విషయాలు సవరించి చెప్తే ఆ విషయాలు నమ్మకుండా యూదులు ఏ విధంగా అయితే అవిశ్వాసులు అయిపోయారో, ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఈ ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించకుండా క్రైస్తవులు ఆ విధంగానే అవిశ్వాసులు అయిపోతున్నారు. కాబట్టి ఈ ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించాలి. ఈ ఖురాన్ని ఎవరు తెలియజేశారంటే, ఎల్లకాలము ఉండినటువంటి సమస్తము ఎరిగినటువంటి ఆ దేవుడే ఈ ఖురాన్ గ్రంథాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా తెలియజేశాడు. ఏ దేవుడైతే మోషే వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో, ఏ దేవుడైతే ఆ తర్వాత ప్రవక్తల ద్వారా ప్రజల్ని సంస్కరించాడో, మరి ఏ దేవుడైతే యేసు ద్వారా సువార్తని ప్రకటించాడో అదే దేవుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ఖురాన్ గ్రంథాన్ని ప్రజలకి ఇవ్వడం జరిగింది. మరి ఈ ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించినట్లయితే ఇహలోకంలో పరలోకంలో సాఫల్యాన్ని పొందవచ్చు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సొంతంగా ఏ విషయం చెప్పారని ఖురానే సాక్ష్యం ఇస్తుంది. ఖురాన్ గ్రంథంలో సూరా అన్-నజ్మ్ 53వ సూరా 3వ వాక్యాన్ని చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన మనోవాంఛనను అనుసరించి ఏ విషయమూ చెప్పరు. మరి వారి ఇస్తున్నటువంటి సందేశము అతని వద్దకు వచ్చినటువంటి ఒక వహీ అంతకు మించి మరి ఏమీ కాదని. ఇదే విషయం గురించి బైబిల్ కూడా సాక్ష్యం చెప్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఒక లేఖనం అక్కడ కనబడుతుంది. అతను తనంతట తాము ఏమీ బోధించక వేటినైతే వింటాడో అదే బోధిస్తాడు. జరగబో సంగతులను అతను మీకు తెలియచేస్తాడు. అతను నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేస్తాడు కాబట్టి నన్ను మహిమపరచునని యేసువారు తెలియచేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తనంతట తను ఏమీ బోధించకుండా ఏదైతే దేవుడి నుంచి వింటాడో అదే వహీని, అదే సందేశాన్ని ప్రజలకి అందించడం జరిగింది. అదే ఈ చిట్ట చివరి దైవ గ్రంథం ఖురాన్ అంతిమ నిబంధన. డిబేట్లో నేను యేసు శిలువపై చనిపోలేదు అనడానికి బైబిల్లో ఉన్నటువంటి అనేక లేఖనాలు నేను పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి చూపించాను. మరి ఆ లేఖనాలను చూపించి ఈ లేఖనాలు మీరు ఇప్పుడే ఒప్పుకోవాలనో వీటికి ఇప్పుడే జవాబు చెప్పాలనో అనలేదు.
కనీసం మీరు ఇంటికి వెళ్ళినా వీటిని పరిశీలించండి అని వారికి ఒక అప్పీల్ చేయడం జరిగింది. అయితే నేను ఏ లేఖనాలు అయితే అక్కడ డిబేట్లో తెలియచేశానో ప్రతి లేఖనం కూడా నేను అన్వేషించి పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాత 100కి 100%, 100కి 100% ఇది యేసువారి గురించి నిర్ధారణ అయిన తర్వాతే నేను ఇక్కడ చెబుతున్నాను అని చెప్పిన తర్వాత కూడా పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఆ లేఖనాలని కనీసం కూడా పరిశీలించకుండా అలాగే ఇవి లేఖనాలు యేసువారివి కాదు అని చెప్పారు. మరి నేను చెప్పిన లేఖనాలు యేసువారివి కాదు అని చెప్పడం కోసము వారు కొన్ని సిల్లీ కారణాలు చెప్పారు. ఆ కారణాలు ఎలాంటివి ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17 నుండి 20 వాక్యాలు చూపించాను. ఈ వాక్యాల గురించి మనం ఒకసారి చూసినట్లయితే 17వ వాక్యం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును అని స్పష్టమైన లేఖనం చూపించాను. ఆ తర్వాత 19వ వాక్యం చూసినట్లయితే, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిని యెహోవా విడిపించును అని ఈ వాక్యం యేసువారి గురించండి అని స్పష్టంగా చెప్తే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఈ లేఖనం యేసువారిది కాదు అని ఖచ్చితంగా చెప్పారు. దానికి వారు ఒక కారణం చెప్పారు. ఏమిటా కారణం? ఏదైనా ఒక కీర్తన చదువుతుంటే ఆ కీర్తన ఎవరు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారో చూడాలి. మరి ఈ 34వ అధ్యాయము ఈ కీర్తన ఎవరు చెప్పారయ్యా అంటే దాని కాంటెస్ట్ చదివారు. ఆ కీర్తన పైన ఫుట్ నోట్ మనం చదవాలి. ఆ ఫుట్ నోట్ లో ఏముందని చూసినట్లయితే 34వ కీర్తన పైన ఫుట్ నోట్ లో, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఆ సంభాషణని ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు వివరించి చెప్పాడు. దాన్ని సిలువ మరణానికి పెట్టడం అనేది అంత మ్యాచ్ అవ్వందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. దావీదు అబీమెలెకు ముందు వెర్రివాడిగా ప్రవర్తించాడు. ఆ తర్వాత అబీమెలెకు ద్వారా దావీదు తరిమేయబడిన తర్వాత అప్పుడు చెప్పినట్టు కీర్తన దావీదు చెప్పాడు. ఇది దావీదుకి సంబంధించింది, కానీ అక్కడ రక్షించును అనే విషయం ఏదైతుందో, కాపాడును అనే విషయం ఏదైతుందో అది దావీదుకు వర్తిస్తుంది. ఎందుకంటే ఆ సందర్భం దావీదు కానీ యేసుది కాదు అని ఈ కారణం చెప్పారు. మరి వారు ఏదైతే ఒక కారణం చెప్పారో ఆ కారణాన్ని మీద అతను నిలబడాలి కదా. ఏదైతే వారు కండిషన్ చెప్పారు, ఈ కండిషన్ ప్రకారంగా ఇది యేసువారిది కాదని, మరి ఆ తను పెట్టిన కండిషన్ని తను తెంచేసుకుంటూ తుడిచేసుకుంటూ దాని కింద ఉన్న వాక్యం ఏమంటున్నారు చూడండి, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు అని ఎక్కడుంది? 20వ వాక్యంలోనే ఉంది. ఈ వాక్యం మాత్రం యేసువారిదే అంటున్నారు. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరిగిపోదు అనేది ఆయన చెప్పారు. అది 100% యేసు ప్రభు వారి గురించి చెప్పిన ప్రవచనం. మరి ఈ వాక్యం మాత్రం యేసువారిది అన్నప్పుడు అప్పుడు కాంటెస్ట్ చూడరా, అప్పుడు ఏ సందర్భంలో చెప్పబడిందో చూడరా. పైన ఉన్న 17, 18, 19 వాక్యాలు యేసువారివి కావు. ఎందుకు? దావీదు చెప్పాడు కాబట్టి. 20వ వాక్యం యేసువారిదే. మరి దావీదు చెప్పాడు కాబట్టి అది కాదని అనొచ్చు కదా. తనకు ఒక నియమము, మరొక వ్యక్తికి ఒక నియమము. ఇది ఎలా? మరి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు అన్నారు, ఒక వాక్యాన్ని చదివేటప్పుడు బైబిల్లో దాని పై వాక్యాలు దాని కింది వాక్యాలు చదవాలన్నారు. ఎప్పుడైనా సరే బైబిల్ ఒక వర్స్ చేసి దాన్ని మనం బేస్ చేసి మాట్లాడకూడదు. దాని ముందు చదవాలా, దాని నెక్స్ట్ వర్స్ చదవాలా. మరి ఇక్కడ పై వాక్యాలు కింది వాక్యాలు చదవాల్సిన అవసరం లేదా? నేను వారిని ప్రశ్నిస్తున్నాను. మరొక కారణం ఏం చెప్పారంటే, ఈ 20వ వాక్యం ఆయన ఎముకలన్నిటినీ రక్షించును, ఒక్క ఎముక కూడా విరవబడదు, యేసువారిదే. ఎందుకంటే ఈ లేఖనం కొత్త నిబంధనలో కోడ్ చేయబడినది కాబట్టి ఇది యేసువారిది. పైన ఉన్న 3 వాక్యాలు 17, 18, 19 వాక్యాలు మాత్రం కొత్త నిబంధనలో కోడ్ చేయబడలేదు కాబట్టి అది యేసువారిది కావు అన్నారు. చాలా మంచిగానే చెప్పారు. మరి వారు ఏదైతే కండిషన్ పెట్టారో అంటే వారి ఉద్దేశం ఏమిటి? ఏదైనా ఒక లేఖనం యేసువారిది అయి ఉండాలంటే అది ఖచ్చితంగా కొత్త నిబంధనలో కోడ్ చేయబడి ఉండాలి అని నియమం పెట్టారు. మరి ఏది యేసు ప్రభుకు సంబంధించింది, ఏది యేసు ప్రభుకు సంబంధించింది కాదండి అని తెలుసుకోవాలంటే ఆ ప్రవచనం నెరవేర్పు గురించి ఇక్కడ రాయబడి ఉన్నది అని క్లియర్గా రాయబడి ఉంది. లేకపోతే అదే మాటను మరలా కొత్త నిబంధన గ్రంథంలో రాసి ఉంటుంది. మరి ఆ నియమం పెట్టినప్పుడు వారి ప్రసంగంలో వారు ఆ నియమాన్నే మర్చిపోయారు. ఉదాహరణకి యెషయా గ్రంథము 53వ అధ్యాయం గురించి మాట్లాడుకుంటూ ఈ అధ్యాయం మొత్తం యేసువారిది అన్నారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూసినట్లయితే మొత్తం స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా యేసయ్య మరణము గురించి ఎంత క్లియర్ గా రాయబడి చూడండి. నేను అడుగుతున్నాను, మరి కొత్త నిబంధనలో ఈ అధ్యాయం మొత్తం కోట్ చేయబడిందా? కోట్ చేయబడినప్పుడు ఈ అధ్యాయం మొత్తం యేసువారిదని ఎలా చెప్పారు? ఆయన పెట్టిన నిబంధనకి వ్యతిరేకంగా ఎలా మాట్లాడారు? ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వాక్యంలో చూసినట్లయితే ఆయనను నలగగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను అనే వాక్యం గురించి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు చెప్పారు. యెహోవాకు నలగగొట్టు, ఆయన నలగొట్టు ఇష్టమాయను. ఆ వాక్యం యేసువారిదని మీరు ఎలా చెప్తున్నారు?
కొత్త నిబంధనలో ఎక్కడ కూడా కోట్ చేయబడలేదు కదా. కోట్ చేయకపోతే యేసువారిది కాదు అని మీరు నియమం పెట్టి అదే నియమానికి వ్యతిరేకంగా కోట్ చేయనటువంటి వాక్యాన్ని యేసువారిదని చెప్పారు. అసలు వాస్తవం ఏంటో తెలుసా? పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఏదైతే నియమాన్ని పెట్టారో ఆ నియమానికి బైబిల్ వ్యతిరేకం. బైబిల్కి వ్యతిరేకంగా వారు నియమాన్ని పెట్టారు. ఖచ్చితంగా కోట్ చేయబడాలి అని ఏమీ లేదు ఇది. కాబట్టి ఈ విషయాల వెలుగులో మనకు తెలిసిన విషయం ఏంటంటే 34వ కీర్తన 17 నుండి 20 వరకు ఒకే వ్యక్తి గురించి చెప్పబడుతున్న లేఖనాలు. ఏమిటది? దేవుడు యేసుని రక్షించుకుంటాను, కాపాడుకుంటాను అని చెబుతూ ఎలా కాపాడుకుంటాను, ఎలా రక్షించుకుంటాను అంటే ఒక్క ఎముక కూడా విరగకుండా రక్షించుకుంటాను అని చెప్పారు. మరి ఆ విషయాన్ని పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు అర్థం చేసుకోకుండా ఈ విధంగా మాట్లాడము కడు శోచనీయమని మనకు అర్థమవుతుంది. వారు పెట్టిన నియమమే దానికి వ్యతిరేకంగా వారు మాట్లాడారు. మరి మరొక విషయాన్ని మనం చూసినట్లయితే బైబిల్లో ఏదైనా ఒక వాక్యం చదివేటప్పుడు దాని పై వాక్యాలు చదవాలి, దాని కింది వాక్యాలు చదవాలన్నారు. మరి ఇక్కడ కింది వాక్యాలు పై వాక్యాలు చదవాల్సిన అవసరం లేదా? ఒకసారి వారిని వారు ఈ ప్రశ్న ఎంచుకొని సంస్కరించుకుంటానే సవరించుకుంటారని నేను ఆశిస్తున్నాను. బైబిల్ గురించి బోధించే ముందు బైబిల్ ఎలా చదవాలో నేర్చుకుని ఆ తర్వాత బైబిల్ని బోధించాలి. ఆ తర్వాత బైబిల్లోని 116వ కీర్తన గురించి నేను తెలియజేశాను. 116వ కీర్తనలో 4 నుండి 8 వాక్యాలు నేను యేసువారికి సంబంధించిన లేఖనాలు అని చెప్పాను. ఆ లేఖనాలు మనం చూసినట్లయితే మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండను, అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణములను విడిపింపమని యెహోవా నామమున నేను మొరపెట్టి తిని. యెహోవాకి యేసువారు మొరపెడుతున్నారని నేను తెలియజేశాను. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, ఆ యెహోవా సాధువుల్ని కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అని స్పష్టమైన లేఖనాలు కనబడుతున్నాయి. ఇది యేసువారి గురించే నేను చెప్పాను. మరి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు మాట్లాడుతూ ఈ లేఖనాలు యేసువారివి కాదు అన్నారు. మరి యేసువారి కాదు అనడానికి వారు చెప్పిన రీజన్ ఏంటంటే ఈ లేఖనాలు ఎవరు రాశారు మనం చూసినట్లయితే ఈ 16వ అధ్యాయము కీర్తన ఎవరు కూడా రాసినట్టుగా కనబడటం లేదు. అంటే ఇవి ఆర్ఫన్ సాంగ్స్ అంటే అనాథ కీర్తనలు. ఎవరు రాశారో తెలియదు. ఇవి ఆర్ఫన్ సాంగ్స్ కాబట్టి అంటే అనాథ కీర్తనలు కాబట్టి దీంట్లో యేసువారి గురించి అని చెప్పకూడదు అని ఒక కండిషన్ పెట్టారు. కీర్తనలు 116వ కీర్తన 3వ వచనంలో ఈ భక్తుడు ఎవరో యెహోవా నామం బట్టి మొరపెడుతున్నారు. ఎప్పుడన్నా కీర్తన పైన దావీదు రాస్తే దావీదు కీర్తన అని ఉంటుంది, కొరాహు కుమారులు రాస్తే కొరాహు కుమారుల కీర్తన ఉంటుంది, ఆసాపు రాస్తే ఆసాపు కీర్తన ఉంటుంది, మోషే రాస్తే మోషే చేసిన ప్రార్థన 90వ కీర్తన ఉంది. ఏ పేరు లేకపోతే ఆర్ఫన్ సాంగ్స్ అని ఉన్నాయి. అది కీర్తన ఎవరు రాశారో తెలియనప్పుడు వాళ్ళ పేరు మెన్షన్ చేయలేదు. 115వ కీర్తన ఎవరి పేరు మెన్షన్ చేయలేదు. ఎవరో ఒక భక్తుడు రాసిన కీర్తన తన కష్టాల నుంచి మరణములో నుంచి నన్ను రక్షించు ప్రభువా అని దేవునికి అడిగిన ఆ మాటని యేసు ప్రభువు గురించి ప్రవచనం అనేసారు. అంతే సింపుల్. ఒకవేళ అనాథ కీర్తనలో ఎవరు రాశారో తెలియనటువంటి కీర్తనలో యేసువారిది ఉండదు అని కండిషన్ పెట్టినప్పుడు ఆ తర్వాత అధ్యాయమే 118వ అధ్యాయము అది కూడా అనాథ కీర్తనే కదా. 118వ కీర్తన 22వ వాక్యాన్ని చదువుతూ అదేమిటి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అనే వాక్యం మాత్రం ఈ వాక్యం యేసువారిదే అన్నారు వారు. కీర్తనలో 118వ కీర్తన 22వ వచనం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది యేసు ప్రభు వారికి సంబంధించిన ప్రవచనమే. నేను అడుగుతున్నాను, ఈ వాక్యం యేసువారిది అన్నప్పుడు మరి ఆ అధ్యాయము ఆ కీర్తన కూడా అనాథ కీర్తన అనే విషయం గుర్తురాలేదా? అది యేసువారిది అయినప్పుడు ఇది యేసువారిది ఎందుకు కాకుండా పోతుంది? ఏ కండిషన్తో అయితే యేసువారిది కాదు అన్నారో అనాథ కీర్తనలో యేసువారిది ఉండదని ఆ నియమమే తప్పు, ఆ కండిషనే తప్పు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అయితే ఈ 116వ కీర్తన ఖచ్చితంగా యేసువారిదే. ఎలా చెప్తున్నాం? అనేక ఆధారాలు ఉన్నాయి. ఒక ఆధారాన్ని మనం చూసినట్లయితే 116వ కీర్తన 16వ వాక్యాన్ని చూసినట్లయితే, యెహోవా నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుడను. ఆ మాట్లాడుతుంది ఎవరు? దేవుని యొక్క సేవకుడు మరియు దేవుని యొక్క సేవకురాలి కుమారుడు. ఎవరండి ఆ సేవకురాలు అంటే యేసువారి తల్లి నుండి మరియం గురించి ఇక్కడ ప్రస్తావన ఉంది. యేసువారి తల్లి గారైన మరియా దేవుని యొక్క సేవకురాలు, దేవుని యొక్క దాసురాలని బైబిలే మనకు సాక్ష్యం చెప్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వాక్యంలో చూస్తున్నట్లయితే మరియం దేవుని యొక్క దాసురాలు, సేవకురాలు, ఆ సేవకురాలు కుమారుడే యేసువారు. ఇదే గొప్ప ఆధారం ఈ లేఖనాలు యేసువారి గురించి అని చెప్పడానికి. ఆ తర్వాత 118వ కీర్తన
17-18 వాక్యాలు నేను పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి తెలియచేయడం జరిగింది. అక్కడ ఏముంది? నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. అక్కడ ఈ వాక్యం స్పష్టంగా ఉంది, నేను చావను. ఎవరండి చావనటువంటి వ్యక్తి అంటే ఇది యేసు మాత్రం కాదు అన్నారు. యేసు కాదు అని మీరు చెప్తున్నారు. దాని కింది వాక్యం, యెహోవా నన్ను కఠినముగా శిక్షించనే కానీ మరణానికి అప్పగించలేదు. అంటే మరణానికి అప్పగించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇది యేసువారి గురించి నేను తెలియచేశాను, ఇది కాదు అన్నారు. మరి ఆ 2 వాక్యాల్లో ఉన్న మరణించినటువంటి యేసు కాకపోతే దాని కింద ఉన్న 22వ వాక్యం యేసువారిదని మీరు ఎలా అంటున్నారు? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకి మూలరాయి ఆయను, ఇది యేసువారిదే కానీ పైవాక్యం యేసువారిది కాదు అన్నారు. కీర్తనలు 118వ కీర్తన 22వ వచనం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది యేసు ప్రభు వారికి సంబంధించిన ప్రవచనమే. పైన నేను చావను, సజీవుడునై యెహోవా క్రియలు వివరించెదను అనే మాట యేసు ప్రభు వారికి సంబంధించింది కాదు. మరొక దగ్గర ఏమన్నారు? ఒక వాక్యం చదువుతుంటే పై వాక్యము కింది వాక్యం చదవాలన్నారు. అంటే వారి మాటకి వ్యతిరేకంగా వారే మాట్లాడుతున్నారు. నేను గమనించిన విషయం ఏమిటంటే బ్రదర్ షఫీ ఏమైనా చెప్తే దాన్ని కాదని వాదించాలి అని డిసైడ్ చేస్తున్నారు, అంతే తప్ప చెప్పిన లేఖనము ఇది అవునా కాదా యేసు వారికి వర్తిస్తుందని కనీసం కూడా పరిశీలించకుండా మాట్లాడిన విషయం నాకు అర్థమైంది. అయితే ఇక్కడ మళ్ళీ అదే కారణం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఇది కోట్ చేశారు కాబట్టి యేసువారిది, కోట్ చేయలేదు కాబట్టి 17-18 వాక్యాలు యేసువారిది కాదని. కోట్ చేయనుంటే అనేక లేఖనాలు వారు చెప్పారు. ఉదాహరణకి యెషయా గ్రంథం 53-10 వాక్యంలో ఆయనను నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను, ఇది యేసువారిది అన్నారు. కొత్త నిబంధనలో ఎక్కడ కూడా ఈ వాక్యము కోట్ చేయబడలేదు, అయినప్పటికీ యేసువారిదని వారు మాట్లాడారు. అంటే వారు నేను చూయించిన లేఖనాలు యేసువారివి కావు అనడం కోసం 3 కారణాలు చెప్పారు. ఒకటేమిటి? అవి అనాథ కీర్తన కాబట్టి కాదు అన్నారు. అనాథ కీర్తనలో నుంచి యేసువారి లేఖనాలు ఉన్నాయని మరి వారే ఒప్పుకున్నారు. రెండో విషయము, అది కొత్త నిబంధనలో కోట్ చేయలేదు అన్నారు. కొత్త నిబంధనలో కోట్ చేయని లేఖనాలు వారే కోట్ చేశారు. రెండో విషయం. మూడో విషయం ఏమిటి? 34వ కీర్తన దావీదు అబీమెలె నుండి తరిమివేయబడిన తర్వాత దావీదు రచించిన కీర్తన, దాంట్లో యేసువారిది ఉండదన్నారు. దాంట్లో నుంచి 20వ వాక్యం యేసువారిదని వారే చెప్పారు. చూసారా, ప్రతి రీజన్కి కూడాను అతనే అది కాదు అని చెప్పడము, అవునని చెప్పడము, అతనే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఏదో వాదించాలన్న ఉద్దేశంతో వాదించారే తప్ప అక్కడ అవగాహన ఏమాత్రం లేదన్న విషయం మనకి తెలుస్తుంది. డిబేట్ మధ్యలో పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారిని ప్రశ్నించడం జరిగింది. ఏమిటది? మరి సువార్థికులు యేసువారు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను అని రాసినప్పుడు అక్కడ ఈ ఫలానా లేఖనము నెరవేరునట్లుగా ఈ విధంగా జరిగిందని ఏదైనా లేఖనాన్ని కోట్ చేశారా అని పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు దానికి సమాధానం ఏం చెప్పారంటే, లేదు, ఏ లేఖనాన్ని కోట్ చేయలేదు, అసలు లేఖనం ఉండాలని రూల్ ఏమి లేదు కదా అని మాట్లాడారు. అయితే యేసు ప్రభు మరణిస్తాడని ప్రాఫెసీ చూపించండి పాత నిబంధనలో అని అనొచ్చు. గమనించండి, ఆయన చేసిన ప్రతి క్రియ కూడా ప్రాఫెసీ ఉండాలని ఏం లేదు. ఆయన చేసిన అనేకమైన వేల క్రియలు ఉన్నాయి, వేల అద్భుతాలు ఉన్నాయి. ఆయన అన్ని అద్భుతాలు, అన్ని క్రియలు కూడా మరి ముందుగా ప్రవచింపబడాలని ఏమి లేదు. చూడండి, అంటే ఉదాహరణకి ఏం చెప్పారంటే యేసువారు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచారు, మరి ఇది ఎక్కడా లేఖనంలో లేదు కదా, లేఖనంలో లేదంటే ఇది జరగలేదనా అన్నారు. నేను పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారిని యేసువారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన లేఖనంలో ఉండాలి అని నేను అనలేదు. నేనేమన్నాను, క్రైస్తవుల ప్రకారముగా యేసువారు ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశమే శిలువ మరణము అంటారు. మరి యేసువారు వచ్చిన ఉద్దేశమే శిలువ మరణం అయితే ఆయన మరణించాను అని సువార్థికులు రాస్తున్నప్పుడు ఫలానా లేఖనం నెరవేరునట్లుగా అని రాయాలి కదా, కనీసం ఒక్క లేఖనమైనా ఉండాలి కదా. ఆయన వచ్చిన ఉద్దేశం ఏదై ఉన్నప్పుడు వారి జీవితంలో యేసువారు ఎప్పుడు పుడతారని, ఎక్కడ పుడతారని, ఎలా పుడతారని అన్ని లేఖనాలు ఉన్నాయి. ఆయన పుట్టక ముందే పుడతారని లేఖనం ఉంది, ఆయన కన్యగర్భంలో పుట్టక ముందే కన్యగర్భంలో పుడతారని ఉంది. కనీసం అంతెందుకు, ఆయన యెరూషలేము పట్టణానికి వచ్చేటప్పుడు ఆయన గాడిద ఎక్కి వస్తారని కూడా ఉంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. నేను అడుగుతున్నాను, యేసువారు గాడిద ఎక్కి వస్తే ఏమిటి, గుర్రం ఎక్కి వస్తే ఏమిటి, ఆ విషయం మనకు తెలియకపోతే విశ్వాసంలో వచ్చే తేడా ఏమీ లేదు. యేసువారు మరణిస్తారా, మరణించారా, ఆయన వచ్చిన ఉద్దేశమే అది ఉంటే ఖచ్చితంగా లేఖనం ఉండి తీరాలి. లేఖనము లేదు అంటే వారు వచ్చిన ఉద్దేశం శిలువ మరణం కాదు, ఆయన శిలువ మీద మరణించలేదన్న విషయము మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి ఒక్క లేఖనం అన్నా చూపించాలి అంటే వారు ఏమన్నారు తెలుసా, లేఖనం ఉండాలని ఏం లేదండి కండిషను. కానీ యేసువారు ఏమంటున్నారో తెలుసా, లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వాక్యంలో లేఖనాలు ఉన్నాయి అంటున్నారు. ఎక్కడ ఉన్నాయో కూడా చెప్తున్నారు. మోషే ధర్మశాస్త్రంలో లేఖనాలు ఉన్నాయి చూడండి, కీర్తనల గ్రంథంలో లేఖనాలు ఉన్నాయి చూడండి,
మరి ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాల్లో లేఖనాలు ఉన్నాయి చూడండి, నేను కూడా లేఖనాలు చెప్పాను చూడండి యేసువారు అంటుంటే, జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు మాత్రం లేఖనాలు ఉండాలని రూల్ ఏం లేదు, లేఖనం ఉంటేనే యేసువారదని రూల్ ఏం లేదు అని దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఒక అవగాహన లేకుండా ఏ సబ్జెక్ట్ గురించి అయితే మనం బైబిల్లో మాట్లాడుతున్నామో ఆ సబ్జెక్ట్ సంబంధించిన కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. నేను యేసువారు ఎక్కడెక్కడైతే లేఖనాలు ఉన్నాయి అని చెప్పారో ప్రతి దగ్గర నుంచి నేను లేఖనాలు చూపించాను. యేసువారు తెలియచేసినట్టుగా మోషే ధర్మశాస్త్రం నుంచి యేసువారు ఎల్లప్పుడూ ఉంటారని, ఆయన మరణించారనే లేఖనాన్ని మనం చూసాము. అదేవిధంగా కీర్తనల గ్రంథం నుంచి అనేక లేఖనాలు చూసాము. ఉదాహరణకి 118వ కీర్తన 17-18 వాక్యాల్లో, నేను చావను, సజీవముగా ఉండి యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించనే కానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదని అనేక లేఖనాలు కీర్తనలను చూసాము. అదేవిధంగా ప్రవక్తల గ్రంథాల నుంచి, యెషయా గ్రంథం నుంచి, ఉదాహరణకి యెషయా గ్రంథం 51:14 వాక్యంలో స్పష్టంగా ఆయన చనిపోడు అనే లేఖనము, ఇలా అనేక లేఖనాలు చూసాము. వాటి నెరవేర్పు కూడా మనం చూడడం జరిగింది. కానీ గమనించదగ్గ విషయం, పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఒక్క లేఖనాన్ని కూడా మోషే ధర్మశాస్త్రం నుంచి కానీ, కీర్తనల గ్రంథాల నుంచి కానీ, ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాల నుంచి కానీ, కనీసం యేసు చెప్పిన మాటల నుంచి కానీ ఎక్కడ చూపించలేదు. కానీ అక్షరార్థంగా ఏవైతే విషయాలు చెప్పబడి ఉన్నాయో ఆ విషయాలు చూసి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు పొరపాటు కొన్ని విషయాలు మాట్లాడారు. వారికి స్పష్టమైన సమాధానాన్ని నేను వారికి తెలియచేయడం జరిగింది. బైబిల్లో అనేక వాక్యాలు అక్షరార్థంగా చెప్పబడిన విషయాలు ఉన్నాయి, భావార్థంగా చెప్పబడిన విషయాలు ఉన్నాయి. బైబిల్ చదివే విధానం తెలియకపోతే అక్షరార్థంగా ఉన్న వాక్యాలను చూసి భ్రమపడతారు. అదేవిధంగా పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు కొన్ని అక్షరార్థంగా ఉన్న వాక్యాలను చూసి భ్రమపడ్డారు. అలాంటి వాక్యాలను నేను సమాధానం చెప్పాను. ఉదాహరణకి అక్షరార్థంగా చెప్పబడిన కొన్ని వాక్యాలు మనం చూసినట్లయితే, యోనా గ్రంథము 1వ అధ్యాయం 14వ వాక్యంలో, పడవలో ఉన్నవారు యోనాని సముద్రంలో పడవేసి వారు ఏమంటున్నారు, మేము ఈ నిర్దోషిని చంపాము అని ఉంది. ఆ అక్షరాన్ని తీసుకుని చంపేస్తాడని అర్థం చేసుకుంటే అది తప్పైపోతుంది. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వాక్యంలో చూసినట్లయితే, అబ్రహాము దేవుడు మృతులను సైతము లేపుడు శక్తిమంతుడని ఎంచి తన ఒక కుమారుని అర్పించి ఆ కుమారుని మృతులలో నుండి తిరిగి పొందెను అని ఉంది. అంటే తన కుమారుని బలిగా అర్పించి తిరిగి పొందాడు అని ఉంది. అంటే ఈ అక్షరార్థంగా ఉన్న విషయాన్ని చూసుకుంటే అబ్రహాం తన ఒక కుమారుని బలిగా అర్పించాడు అని అర్థమవుతుంది. వాస్తవానికి బలిగా అర్పించారా? అర్పించలేదు. మనకి భావార్థం ఏమిటి? అర్పించలేదు. అక్షరార్థంలో బలిగా అర్పించాడు, తిరిగి పొందాడు అని ఉంది. అదేవిధంగా లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వాక్యంలో ఒక వ్యక్తి యొక్క ప్రస్తావన ఉంటుంది. ఆ వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో చిన్న కుమారుడు తన యొక్క ఆస్తిని పంచుకొని దేశాంతరం వెళ్ళిపోతాడు. అక్కడ తన ఆస్తి మొత్తాన్ని కూడా నాశనం చేసుకుని తిరిగి పశ్చాత్తాపడి తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఆ కుమారుని ఉద్దేశించి ఏమంటాడు, నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికెను, నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికెను అన్నట్టు. నిజంగా తన కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికేనా? కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికెను అంటే తప్పిపోయి తిరిగి వచ్చాడని. ఇది భావార్థము, అక్షరార్థము. ఒకవేళ ఎవరైనా ఒక బైబిల్ని చదివే విధానం తెలియనటువంటి వ్యక్తి ఆ వాక్యాన్ని చదివి నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికెను అన్న వాక్యం చదివితే, అమ్మో అతని కుమారుడు చనిపోయాడేమో, తిరిగి బ్రతికాడేమో అనుకుంటారు, పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ లాగా. వాస్తవానికి ఇవి అక్షరార్థంగా ఉన్నటువంటి విషయాలు, భావార్థం కాదు. ఇవి స్పష్టంగా మనకి తెలిసాయి. వాక్యాలని అక్షరార్థంగా అర్థం చేసుకునేవారు లోక సంబంధులైతే దాన్ని భావార్థంగా అర్థం చేసుకునేవారు లేఖన సంబంధులని మనం చెప్పవచ్చు. అందుకే విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. మరి పాపం వల్ల వచ్చు జీతము మరణము అన్నారు. లేఖనాల ఆధారంగా లేనటువంటి విశ్వాసమే నిత్య మరణానికి తీసుకెళ్తుంది. లేఖనాల వెలుగులో మన విశ్వాసాన్ని మనం సరిదిద్దుకుంటే మనకి తప్పకుండా నిత్యజీవం లభిస్తుంది. లేఖనాల వెలుగులో క్రీస్తు శిలువపై చనిపోలేదనే వాస్తవాన్ని ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో ఈరోజు మనం తెలుసుకున్నాం. మరి ఈ లేఖనాలు పరిశీలించిన తర్వాత అనేక మంది అని సత్యాన్ని గ్రహించారు. ఉదాహరణకి మొన్నటికి మొన్న 3 నెలల క్రితం కరీంనగర్ జిల్లాలో 9 చర్చ్ పాస్టర్స్ ఈ లేఖనాలు పరిశీలించి యేసు శిలువపై చనిపోలేదనే సత్యాన్ని గ్రహించి వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. తమ్ము రక్షించుకున్నారు. ప్రజల్ని రక్షించడం కోసం ఇప్పుడు సువార్త, ఇస్లాం సువార్త ప్రకటిస్తున్నారు. మరి ఈ సత్యాన్ని, ఈ వీడియోని వీక్షిస్తుంటే ప్రతి ఒక్కరూ కూడాను ఈ సత్యాన్ని గ్రహిస్తారని, సత్యాన్ని స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇన్ని లేఖనాలు ఇంత స్పష్టంగా మన ముందుకు వచ్చినప్పుడు ఎవరైనా సత్యాన్ని స్వీకరిస్తారు. మరి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఈ సత్య పరిశీలన చేసి సత్యాన్ని స్వీకరించడమో లేక కనీసం మౌనంగా ఉండడమో చేయకుండా ఏ విధంగా ప్రజలను దారి తప్పించే ప్రయత్నం చేశారంటే, ఉదాహరణకి బైబిల్ ప్రకారముగా యేసు శిలువపై ఎక్కారనుంది,
యేసులపై ఎక్కారు అంటే చనిపోయారని అర్థము అని పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు అన్నారు. బైబిల్ ప్రకారంగా అయితే యేసు ప్రభు సిలువ ఎక్కాడంటే ఖచ్చితంగా చచ్చిపోయాడనే. ఇది ఎలాంటి విషయం అంటే ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళారంటే చనిపోయినట్టే అన్నట్టుగా ఉంది. నేను ఒక లేఖనం తెలియచేస్తూ మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వాక్యంలో యేసువారు తెలియచేస్తున్నారు, యోనా ఏలాగున 3 రాత్రింబవళ్ళు తిమింగళము గర్భములో ఉండెనో అలాగున ఈ మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉండును అని స్పష్టమైన ఒక లేఖనము యేసువారు తెలియజేశారు. అయితే ఏలాగున యోనా ఉన్నాడో అలాగున ఈ మనుష్య కుమారుడు ఉంటాడు. ఏలాగున యోనా ఉన్నాడు? సజీవంగా ఉన్నాడు తిమింగళం గర్భంలో. యేసువారు కూడా అలాగునే సజీవంగా భూగర్భంలో ఉంటారని స్పష్టమైన లేఖనం అక్కడ యేసువారు తెలియజేశారు. అయితే యోనా లాంటి ఒక అద్భుతాన్ని యేసువారు చూపిస్తా అంటున్నారు. అసలు అద్భుతం మెరాకిల్ అంటే ఏమిటి అని చెప్తూ నేను ఒక ఉదాహరణ చెప్పాను. అదేమిటి? ఒక వ్యక్తి హిమాలయ శిఖరాల మీద నుంచి పడిపోయి చనిపోయాడు. అది అద్భుతమా? అద్భుతము కాదు, మెరాకిల్ కాదు. మరొక వ్యక్తి హిమాలయ శిఖరాల మీద నుంచి పడిపోయి అతను ఏమాత్రం గాయపడకుండా నవ్వుతూ నడుచుకుంటూ వస్తున్నాడు. అది అద్భుతమా కాదా అంటే అది అద్భుతమే అని తెలియచేశాను. ఏది అద్భుతం? చనిపోవడం అద్భుతమా? చనిపోకుండా ఉండడం అద్భుతమా? ఏది అద్భుతం అని నేను మాట్లాడితే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఏది అద్భుతము అనే టాపిక్ని తీసేసి ఏది గొప్ప అనే కొత్త విషయాన్ని తీసుకొచ్చారు. ఏది గొప్ప అని చెప్తూ వారు అన్నారు, శిఖరాల మీద నుంచి పడిపోయి చనిపోకుండా ఉండడము గొప్పే, కాకపోతే చనిపోయి తిరిగి లేవడం అంతకన్నా గొప్ప అన్నారు. యేసువారు అక్కడ ఏం చెప్పారు? మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వాక్యంలో యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ మీకు అనుగ్రహించబడదు అన్నారు. యోనాను గూర్చిన సూచక్రియే గాని అంటే అలాంటి అద్భుతమే కానీ ఇంకా ఏది చూంచబడదు అన్నారా? లేక యోనాను గూర్చిన సూచక్రియ కన్నా గొప్ప సూచక్రియ అనుగ్రహించబడును అన్నారా? లేదు, అలాంటి సూచక్రియ అన్నారు. యోనా ఏలాగున ఉండునో అంతకన్నా గొప్పగా ఉంటాను అన్నారా? లేదు, యోనా ఏలాగున ఉండనో అలాగునే ఉంటాను అన్నారు. మరి యోనా చనిపోతే చనిపోయి ఉంటారు, చనిపోయి తిరిగి లేస్తే చనిపోయి తిరిగి లేస్తారు. యోనా చనిపోకుండా ఉంటే యేసు చనిపోకుండా ఉంటారు. యోనా చనిపోలేదు, యేసు కూడా చనిపోలేదు. యోనా లాంటి అద్భుతం. అయితే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఏం చూపించారంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వాక్యంలో చూపించుకుంటూ ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసువారు యోనా కంటే గొప్పవాడు అని చెప్పుకున్నారు. యోనా చూపించిన అద్భుతం కంటే గొప్ప అద్భుతం చూపించారు అన్నారు. యోనా కంటే గొప్పవాడు యేసు ప్రభు. ఆయన యోనా బ్రతికుని బయటకు వచ్చాడు, ఈయన మరణించి బయటకు వచ్చాడు కాబట్టి గొప్పవాడు అంటే దాని అర్థం అది కాదు. బైబిల్లో ఉన్న ఒక వాక్యాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా అర్థం చేసుకోవడం కాదు. అసలు ఆ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవేళ పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు చెప్పినట్టుగా యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసువారు అన్నారంటే యోనా కంటే గొప్ప అద్భుతం చేస్తారని అర్థము అని వారు చెప్పినట్టుగా మనం తీసుకున్నట్లయితే యోనా చనిపోలేదు, యేసు చనిపోయి తిరిగి లేచారు, చూసారా గొప్పవాడు అని తీసుకుంటే యోనా లాంటి అద్భుతం చేస్తాను అన్న లేఖనము నిరర్థకం అయిపోతుంది. ఆ లేఖనము నెరవేరినట్లు కాకుండా పోతుంది. అసలు వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి చూడండి. 2 విషయాలు ఉన్నాయి. యోనా లాంటి అద్భుతము జరగాలి, యోనా కంటే గొప్పవాడు కూడా అవ్వాలి. యోనా లాంటి అద్భుతం, యోనా చనిపోలేదు, యేసు చనిపోలేదు, యోనా కంటే గొప్పవాడు అవ్వాలి. ఎలా? యేసు చనిపోలేదు యోనాలాగా, మరి గొప్ప ఏం జరిగింది? సజీవముగా పైకి ఆరోహణ అయిపోయాడు. యోనా కంటే గొప్ప విషయం జరిగింది. ఈ విధంగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఒక వాక్యం యొక్క అర్థం చెప్పేటప్పుడు చెప్పబడిన లేఖనం నిరర్థకమయ్యే విధంగా లేఖనాలకు వ్యతిరేకంగా అర్థం తీసుకోకూడదు. మరి ఎప్పుడైతే బైబిల్ అవగాహన చదివే విధానం తెలియదో ఇలాంటి పెడార్థాలే మనం చెప్పి ప్రజల్ని కూడా దారి తప్పించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి యోనాలాగా యేసు చనిపోలేదు, యోనా కంటే గొప్పగా యేసు వారు సజీవంగా ఆరోహణ అయిపోయారు. ఇది ఈ విషయం గురించి మనం తెలుసుకోవాల్సిన వాస్తవికత. మరియు మరొక విషయం, నేను డిబేట్లో మాట్లాడుకుంటూ ఎవరైనా ఒక వ్యక్తిని ఉరి తీస్తే 1-2 నిమిషాల్లో చనిపోతాడు, షూట్ చేస్తే వెంటనే చనిపోతాడు, కానీ ఎవరినైనా సిలువ వేస్తే మాత్రము వెంటనే చనిపోడండి. ఎందుకంటే తన శరీరంలో ఉన్న ఏ అవయవం కూడా డ్యామేజ్ అవ్వదు, కాబట్టి చాలా కాలం పాటు తాను బాధపడి ఆ తర్వాత మరణించే అవకాశం ఉంది అని చెప్పాను. కనీసం 3-4 రోజులైనా సమయం పడుతుంది అని చెప్పి మరి అక్కడ వెళ్ళినటువంటి సైనికులు
యేసుని స్పృహ కోల్పోయినట్టు యేసుని చూసి చనిపోయాడని భ్రమపడి వచ్చి పీలాతుకు తెలియచేస్తారు. అక్కడ యేసు వచ్చి ఆ శరీరాన్ని అడిగినప్పుడు, యేసు యొక్క శరీరాన్ని అడిగినప్పుడు ఆ పీలాతు ఆశ్చర్యపోతాడని చెప్పాను. ఇంతలోనే చనిపోయానా అని ఆశ్చర్యపోయాడు. ఇంత తొందరగా చనిపోయాడని పీలాతు కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడు? అంత తొందరగా ఎవరూ చనిపోరు కాబట్టి పీలాతు ఆశ్చర్యపోయాడని చెప్పాను. దానికి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ప్రతిదాన్ని కాదని చెప్పాల్సిందే కదా అనే ఉద్దేశం. కాబట్టి దీన్ని కూడా వారు ఏ విధంగా ఖండించారంటే, ఇంతలోనే చనిపోయానా అంటే టైం గురించి కాదు, మరి అక్కడ ఏదో సూపర్ మ్యాన్ లాగా యేసువారు అద్భుతం చూపిస్తారు, శిలువ నుంచి తప్పించుకుంటారు, దూకి పారిపోతారేమో, చనిపోడు అనుకొని ఆ ఉద్దేశంతో చెప్పారు అన్నారు. అప్పుడే మరణించాడా అంటే అక్కడ ఆశ్చర్యం దేనికి? తొందరగా చచ్చిపోయాడని కాదు, ఆయన అన్ని అద్భుతాలు చేసిన దైవశక్తి కలిగిన వాడు చచ్చిపోయాడా అంటే ప్రజలు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యేసు ప్రభుని ఒక సూపర్ మ్యాన్ లాగా సిలువ మీద దూకేస్తాడు, మరలా కూడా మిరాకిల్ జరుగుతుంది, ఇంకా ఏదో సంథింగ్ 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 జరుగుతుంది. చూడండి, అంటే ఏదో ఒకటి చెప్పడం కాదండి, వాక్యం స్పష్టంగా దీనికి ఏదో హెబ్రో, గ్రీకో, ఇంగ్లీషు భాష అవసరం లే, తెలుగు కనీసంగా వచ్చి ఉంటే చాలు. ఉదాహరణకి ఈ వాక్యం బైబిల్లో ఏముందో ఒకసారి చూద్దాం. బైబిల్లో మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వాక్యం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. పీలాతు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన ఇంతలోనే చనిపోయానా అని ఆశ్చర్యపడి, ఆయన ఇంతలోనే చనిపోయానా అని ఆశ్చర్యపడి, అక్కడ ఏమని లేదు, ఆయన చనిపోయానా అని ఆశ్చర్యపడి అని లేదు, ఆయన ఇంతలోనే చనిపోయానా అంటే ఏమిటి? ఇంత తొందరగా చనిపోయాడా? టైం గురించి కాదు అన్నారు. ఆశ్చర్యపడి ఏం చేశాడు పీలాతు? ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి అడుగుతున్నాడు మళ్ళీ, ఆయన ఇంతలోనే చనిపోయానా అని అతనిని అడిగాను. ఆయన చనిపోయానా అని అతనిని అడిగాను అని లేదు, ఆయన ఇంతలోనే చనిపోయానా అని అతనిని అడిగాను. ఇంతలోనే చనిపోయానా అంటే ఇంత తొందరలో చనిపోయాడా, ఇంత తక్కువ సమయంలో చనిపోయాడా? ఎవరు కూడా ఇంత తక్కువ సమయంలో చనిపోరు కదా. ఇంతలోనే చనిపోయానా అని స్పష్టంగా ఉన్న లేఖనాన్ని కూడాను ఆయన ఇంతలోనే అంటే టైం గురించి కాదు, సూపర్ మ్యాన్లా దూకేస్తారని అన్నారు. ఇది ఎలాంటి విషయం అంటే మసిపూసి మారడిగా చేసినట్టుగా ఉంది ఆయన మాటలు. పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు విషయ అవగాహన లేకుండా గుడ్డిగా వాదించారంటానికి మరొక ఉదాహరణ చూడండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 14వ వాక్యం గురించి నేను తెలియచేశాను. ఇది యేసు వారికి సంబంధించిన లేఖనము అని చెప్పాను. ఆ లేఖనంలో ఏముంది? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతను గోతిలోకి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు అని ఈ 4 విషయాలు చెప్పి, ఈ 4 విషయాలు యేసు వారి విషయంలో నెరవేరాయి అన్నాను. మరి ఈ 4 విషయాల్లో రెండవ విషయం ఏమిటి? అతను గోతిలోకి పోడు అనే విషయంలో వివరించుకుంటూ, యూదుల సాంప్రదాయం ప్రకారముగా ఈ భూమి లోపల గోతి తీసి గోతిలో యేసువారిని పూడ్చిపెట్టలేదు, గోతిలోకి యేసువారు పోలేదు. యేసువారిని ఎక్కడ పెట్టారు? యోసేపు అనే వ్యక్తి తన కోసం ప్రత్యేకంగా తొలిపించుకున్నటువంటి ఒక రాతిలో తొలిపించుకున్న గదిలో పెట్టడం జరిగింది. అంటే యేసువారు గోతిలోకి పోలేదు అని నేను చెప్పాను. అని ఆ యొక్క రాతిలో తొలిపించుకున్న గది గురించి వివరించుకుంటూ, అది ఎలా ఉంటుందంటే ఆ గదిలోకి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కొంతమంది కలిసి కూర్చోవచ్చు కూడా, అంత విశాలంగా ఉంటుంది అన్నాను. ఈ విషయాన్ని పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఎలా ఖండించుకుంటూ మాట్లాడారంటే, షఫీ గారు ఏమన్నారంటే పెద్దగా సమాధి ఉండదు, పెద్దగా సమాధి ఉంటే అది సమాధే కాదు అన్నారు. డబ్బు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద సమాధులే కట్టుకుంటారు, మీరు తాజ్ మహల్ చూడలేదా అన్నారు. ఈ రోజు నీ తాజ్ మహల్ చూడండి, చాలా పెద్దది, అలాగే అని చెప్పి లోపల డెడ్ బాడీ లేదని ఊరుకుంటారా? తాజ్ మహల్ అంత పెద్దగా ఉంది అంటే అది గోతి కాదా అన్నారు. పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు వారి జీవితంలో ఒక్కసారి కూడా ఆగ్రా వెళ్ళి తాజ్ మహల్ని దర్శించలేదని నాకు అర్థమైపోయింది. కనీస అవగాహన కూడా లేదు. చూడండి, తాజ్ మహల్ కట్టడమే, ముంతాజ్ మరణించినప్పుడు తన భర్త నుండి షాజహాన్ తన సమాధి చేసి, అంటే గోతి తీసి గోతిలో పాతి పెట్టి తన భార్య మీద ప్రేమ కొద్దీ తాజ్ మహల్ కట్టాడు. అంటే తాజ్ మహల్ లోపల ఏముంది? గోతి తీయబడింది, గోతిలో పూడ్చిపెట్టబడింది, గోతిలోకి పోయింది ముంతాజ్. కానీ యేసువారు గోతిలోకి పోడు అనే లేఖనం ఉంది, యేసువారు గోతిలోకి పోలేదు. చూడండి, మరొక విషయం ఉన్నారు తెలుసా? ఎన్టీఆర్ గారి సమాధి హైదరాబాద్లో అంత పెద్దగా ఉంది, దాంట్లో సమాధి కాదా అన్నారు. ఎన్టీఆర్ గారి సమాధి హైదరాబాద్లో చాలా పెద్దది, అలాగని చెప్పి లోపల ఎన్టీఆర్ గారి మృతదేహం కాదంటే ఊరుకుంటారా? అంటే అసలు పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు అసలు మతి స్థిమించి మాట్లాడారా అని అనుమానం కూడా వస్తుంది. లేక చరిత్ర తెలియదా?
ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు ఆయన్ని పూడ్చిపెట్టారా? ఏం చేశారు? అని దహనం చేశారు, అని శవాన్ని కాల్చేశారు. మరి ఈ విషయం కూడా తెలియకుండా అన్ని తీసి పాతి పెట్టారు, పెద్ద సమాధి ఉందని మాట్లాడుతున్నారంటే ఎంత గుడ్డిగా మాట్లాడారు చూడండి. ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా కట్టడం జరిగింది, అక్కడ తన సమాధి పాతి పెట్టడం జరగలేదు. కానీ యేసువారిని బైబిల్ ప్రకారంగా ఏ రాతిలో అయితే పెట్టారో ఆ రాతిలో గోతి తీసి గోతిలో పెట్టడం జరగలేదు, పైన గోతి లోపల పడుకోబెట్టడం జరిగింది. కావాలంటే బైబిల్ వీడియోస్ అని, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి సంఘటన గురించి బైబిల్ వీడియో తీసి ప్రజలకు ఈజీగా అర్థం అవడం కోసం ఇంటర్నెట్లో కూడా వెబ్సైట్ బైబిల్ వీడియోస్ అనే పేరుతో ఉంది. దాంట్లో ఈ క్లిప్పింగ్ మీరు చూడండి. చూశారు కదా, రాతి లోపల యేసువారు గోతిలోకి లేకుండా, గోతిలో కాకుండా పైన ఏ విధంగా ఉన్నారో గోతిలోకి పోలేదన్న లేఖనం ఏ విధంగా నెరవేరిందో మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఎలాంటి అవగాహన లేకుండా గుడ్డిగా మాట్లాడారన్న వాస్తవం కూడా మనకు తెలుస్తుంది. మరియు మరొక విషయాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 3:15 అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగున ఈ మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అను లేఖనం ఉంది. అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తాడు, ఏ విధంగా అయితే మోషే సర్పాన్ని ఎత్తాడో ఆ విధంగానే మనుష్య కుమారుడు ఎత్తబడతాడు అని ఉంది. మరి అరణ్యంలో మోషే సజీవంగా ఉన్న సర్పాన్ని ఎత్తాడా, మరణించి ఉన్నటువంటి సర్పాన్ని ఎత్తాడా? సజీవంగా ఉన్న సర్పాన్ని ఎత్తాడా నేను తెలియజేశాను. ఉదాహరణకి మోషే తన చేతిలో కర్ర ఉంది, కర్రని కింద పడేయగానే సర్పంలా మారిపోయింది. సజీవంగా ఉన్న ఆ సర్పాన్ని మోషే ఎత్తాడు, సజీవంగా ఉన్న సర్పాన్ని ఎత్తారు కాబట్టి అలాగునే యేసు కూడా సజీవంగా లేపబడతారు అని నేను తెలియజేస్తే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు దానికి ఏమన్నారంటే, మోషే కర్ర పడేసి పైకి లేపింది అది అరణ్యంలో కాదు, ఫరో ముందు జరిగింది అన్నారు. అరణ్యములో అని ఉంది. మోషే కర్ర కిందేస్తే పాము అయింది, పాము పైకెత్తే కర్ర అయింది. అది ఎప్పుడు? అరణ్యంలో కాదు, ఫరో ముందు యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు జరిగింది. కానీ ఇశ్రాయేలుని నడిపించే అరణ్యంలో మాత్రం ఆ కార్యం జరగలేదు. మరి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి ఫరో ముందు మోషే సర్పాన్ని ఎత్తిన విషయమే తెలుసు, కానీ అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తిన విషయం సంఘటన తెలియదని నాకు అప్పుడు అర్థమైంది. అయితే అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తిన సంఘటన విషయం ఎక్కడ ఉంది? నిర్గమకాండము 4:2-4 చూసినట్లయితే అక్కడ సీనాయి అరణ్యంలో హోరేబు కొండ సమీపంలో ఉన్నటువంటి సంఘటన. అక్కడ ఏం జరిగింది? దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మోషేతో, నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది, కింద పడే ఉన్నాడు, కింద పడేశాడు, అది సర్పంగా మారడం జరిగింది. సజీవంగా ఉన్న సర్పాన్ని అక్కడ ఎత్తడం జరిగింది. అది అరణ్యంలోనే జరిగింది. కానీ పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు అది అరణ్యంలో కాదు, ఫరో దగ్గర జరిగింది అన్నారు. అవును, ఫరో దగ్గర కూడా జరిగింది. నేను చెప్పింది ఫరో దగ్గర ఉన్న విషయం కాదు, అరణ్యంలో జరిగిన విషయం. పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి అరణ్యంలో ఈ సంఘటన జరిగిన విషయము తెలియక ఈ విధంగా మాట్లాడారు. అయితే వారేమన్నారంటే ఆ లేఖనం నెరవేర్పు ఏమిటయ్యా అంటే సంఖ్యాకాండము 21:8-9 చూపించారు. అక్కడేముంది? దేవుడు మోషేతో ఆజ్ఞాపించాడు, సర్పం యొక్క ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము అని ఆజ్ఞాపిస్తే సర్పం యొక్క ప్రతిమను చేసి మోషే స్తంభం మీద పెట్టాడు. అది చూపించారు. అక్కడ సర్పము సజీవంగా లేదు, ప్రతిమ ఉంది, అది నిర్జీవంగా ఉందన్నారు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తాను అనే మాట ఇది ఎత్తడి సర్పాన్ని గురించి మాట్లాడిన మాట. మోషే అరణ్యములో ఎత్తడి సర్పాన్ని ఎత్తాడు, కానీ బ్రతికున్న సర్పాన్ని ఎత్తలేదు. అసలు లేఖనంలో ఏముంది? యోహాను సువార్త 3:15 అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అని ఉందా? అరణ్యంలో మోషే సర్పం యొక్క ప్రతిమను ఎలాగూ ఎత్తెనో అని ఉందా? ప్రతిమ ప్రస్తావన లేదు అక్కడ. లేఖనంలో సర్పం యొక్క ప్రస్తావన ఉంది. అరణ్యంలో సర్పాన్ని ఎత్తింది నిర్గమకాండము 4:2-4 నుండి విషయము. ఇక్కడ పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు వారు మాట్లాడే విధానం ఎలా ఉందంటే ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడారు. వారికి ఒక విషయం తెలుసు, మరొక విషయం తెలియదు. ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడితే ఈ విధంగానే ఉంటుంది. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తును? సజీవముగా ఎత్తును. అలాగునే ఈ మనుష్య కుమారుడు సజీవంగా ఎత్తబడ్డాడన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఈ డిబేట్ కార్యక్రమంలో అనేక లేఖనాలు దేవుడు బయలుపరిచాడు. ఈ లేఖనాల వెలుగులో యేసు శిలువపై చనిపోలేదు అనే బ్రహ్మాండమైనటువంటి వాస్తవము స్పష్టంగా దేవుడు ఇక్కడ తెలియజేశాడు. మరి ఇంత స్పష్టమైన లేఖనాలు
మనకి తెలిసిన తర్వాత మరి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఈ సత్యాన్ని స్వీకరించడమో లేక కనీసంగా మౌనంగా ఉండడమో కాకుండా సత్యాన్ని మొత్తాన్ని దాచేసి సత్యం మాట్లాడినటువంటి విషయాలని వీడియో నుంచి కట్ చేసి కేవలం తన ప్రసంగాన్ని ఉంచి రిలీజ్ చేయడం అనేది కడు శోచనీయము. అయితే క్రీస్తు శిలువపై చనిపోయారు మానవాళి పాపాల నిమిత్తము, మరి పాపాలు పరిహారం కోసం క్రీస్తు శిలువపై చనిపోయారని విశ్వాసాన్ని ఏదైతే కలిగి ఉన్నారో ఈ విశ్వాసం పరలోకంలో నిలవదు, ఈ విశ్వాసం పరలోకంలో కొట్టివేయబడుతుందని బైబిలే సాక్ష్యం చెప్తుంది. బైబిల్ గ్రంథము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూసినట్లయితే, మరణంతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును, పాతాళంతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలవదు. మరణంతో ఏదైతే మీరు నిబంధన చేసుకున్నారో, మా పాపాల కోసం యేసు మరణించారు, మరణంతో ఏదైతే నిబంధన చేసుకున్నారో అది పాతాళంలో కొట్టివేయబడుతుంది. ఏదైతే ఒడంబడిక మీరు చేసుకున్నారో అది నిలవదు, అది కొట్టివేయబడుతుందని బైబిలే స్వయంగా చెప్తున్నారు. అయితే క్రీస్తు శిలువపై చనిపోయారా చనిపోలేదా అనే విషయంపై చర్చించాల్సిన అవసరం ఏమిటి అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది క్రైస్తవులు యొక్క మూల విశ్వాసమే మా పాపాల కోసము యేసు శిలువపై మరణించారు, ఈ విషయాన్ని నమ్మడం ద్వారా మాకు నిత్య జీవము అనే ఆలోచనలో ఉన్నారు. మరి నేటి జరిగినటువంటి ఈ డిబేట్లో దేవుడు వాస్తవాన్ని బయలుపరిచాడు, క్రీస్తు శిలువపై చనిపోలేదని. మరి నిత్య జీవం కోసం క్రైస్తవ సోదరులందరూ కూడాను క్రైస్తవ్యాన్ని వదిలి మరొక దారిని వెతుక్కోక తప్పదు. అందుకే సృష్టికర్తన దైవం ఆహ్వానిస్తున్నాడు. ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో నిత్య జీవానికి ఒకే ఒక మార్గం, మనస్ఫూర్తిగా అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని సాక్ష్యం పలకడం. అంటే నేను సాక్ష్యం చెప్తున్నాను, సృష్టికర్తన అల్లా తప్ప ఇంకెవరు కూడా ఆరాధనకు అర్హులు లేరు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా పంపిన చిట్ట చివరి ప్రవక్త అని విశ్వసించి ఖురాన్ వెలుగులో జీవితాన్ని గడపడం, ఈ విధంగా జీవితం గడపడంలోనే నిత్య జీవం ఉంది, మరొక మార్గం లేదు అన్న విషయము మనకి ఇక్కడ వాస్తవం బయలుపడుతుంది. మరి జరిగినటువంటి డిబేట్ని మీరందరూ వీక్షించారు. అయితే చివరగా ఖురాన్ మరియు బైబిల్లో అనేక వాస్తవాలని తెలుసుకునేందుకు నేను ప్రసంగించినటువంటి ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు ఎవరు అనే సీడీని మీరు తప్పకుండా వీక్షించండి. అదేవిధంగా ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు బోధనలో దేవుడు ఎవరు, మరియు ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో రక్షకుడు ఎవరు, అదేవిధంగా ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో పాపము దాని పరిహారం ఏమిటి మరియు రక్షణ ఎలా అనే ఈ సీడీని కూడా మీరు తప్పకుండా వీక్షించండి. బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావన ఎక్కడ ఎలా ఉందనే విషయము, అదేవిధంగా ఇస్లాంపై అపార్థాలు యథార్థాలు ఇంకా అనేక సీడీలు ఉన్నాయి. ఇస్లాం గురించి మరింత అవగాహన మనం తెలుసుకోవడం కోసము మీరు తప్పకుండా UARC నుండి ఈ సీడీలు మీరు పొంది వీటన్నిటి కూడా మీరు వీక్షించి సత్యాన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. చివరగా సృష్టికర్తను అల్లాహ్తో నేను దుఆ చేస్తున్నాను. మరి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు మరి వారు సత్యాన్ని పరిశీలించారని, సత్యాన్ని కనీసం ఇప్పుడైనా స్వీకరిస్తారని, వారు స్వీకరించే భాగ్యాన్ని అల్లా వారికి ప్రసాదించాలని అల్లాతో దుఆ చేస్తున్నాను. మరి ఈ వీడియో సీడీని ఎవరైతే వీక్షిస్తున్నారో వీక్షించే ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా దేవుడు మెత్తపరచాలి, ఇస్లాంని అర్థం చేసుకునే భాగ్యాన్ని వారికి ప్రసాదించాలి. ఈ రోజు మనం చర్చలో తేలినటువంటి బయలుపడిన వాస్తవం, క్రీస్తు శిలువపై చనిపోలేదు, సజీవంగా పైకి ఎత్తుకోబడ్డారనే వాస్తవాన్ని గ్రహించే భాగ్యాన్ని అందరికీ దేవుడు ప్రసాదించాలని అల్లాతో నేను దుఆ చేస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా, మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా, మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా. తొలిసారి మాతృగర్భములో జగత్తును చూడని సమయంలో తన జనని గర్భమే లోకం మరేమీ లేదనుకుంటాడు. తొలిసారి మాతృగర్భంలో జగత్తును చూడని సమయంలో తన జనని గర్భమే లోకం మరేమీ లేదనుకుంటాడు. ఉడమిపై జీవి ప్రభవించి ఉనికిలోకొచ్చిన తరువాత ఇహలోక జీవితమే సత్యం మరేమీ లేదనుకుంటాడు. మృత్యువే కబలి